ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్. మరి ఏంటి స్టార్ట్ చేద్దామా? సో లాస్ట్ క్లాస్లో మనం స్టార్ట్ చేసింది ఏంటమ్మా, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో దాని ముందు వీ హ్యావ్ డిస్కస్ ద టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్లో ఆల్రెడీ మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నామమ్మా, కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. జస్ట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఒక్కటి డిస్కస్ చేసుకుంటే స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. మరి ఇక్కడ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటున్నాం కాబట్టి దానిలో మనకి ఏంటమ్మా వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయి. దానిలో ఫస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్, ఆఫ్టర్ దట్ కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ ఆఫ్టర్ దట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ చూస్తాం. దానిలో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ ఈజ్ జనరల్లీ డినోటెడ్ యాజ్ వాట్, కేడీ. కేడీ ఎట్లుంటుందమ్మా, పర్సంటేజ్ పర్ యానం లాగా క్యాల్కులేట్ చేస్తాం. అది ఎందుకని చెప్పి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. పర్ యానం ఈజ్ అ నార్మల్ థింగ్ బికాస్ ఫినాన్షియల్ ఇయర్కి వీఆర్ గోయింగ్ టు క్యాల్కులేట్ అ కేడీ. And after that, why we are calculating the KD in terms of a percentage means, if at all you calculate KD in terms of a percentage, then only the answer will remain same irrespective of the number of debentures. Whether you calculate for 1 debenture or 1 lakh debentures, KD will remain same just because we are calculating KD in terms of what, percentage. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి కేడీ ఫార్ములాస్ ఏంటి సార్ అంటే, వీ హ్యావ్ సీన్ కేడీ 2 ఫార్ములాస్. వాట్ ఆర్ ద 2 ఫార్ములాస్? ఫస్ట్ ఇర్రిడీమబుల్, ఆఫ్టర్ దట్ రిడీమబుల్. ఇర్రిడీమబుల్ అంటే చెప్పడమ్మా, కేడీ ఈజ్ ఈక్వల్ టు వాట్ విల్ బి ద ఫార్ములా, I into 1 minus T divided by net proceeds. అదే రిడీమబుల్ అయితే వాట్ విల్ బి ద ఫార్ములా, I into 1 minus T plus RV minus NP divided by N whole divided by RV plus NP divided by Q. సో ఇదేంటమ్మా నార్మల్లీ కేడీ. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కస్ ది కేపీ. కేపీలో మళ్ళీ మనకి ఏముంటాయి, ఇర్రిడీమబుల్ అండ్ రిడీమబుల్. చెప్పండి, కేపీ ఈజ్ ఈక్వల్ టు వాట్ విల్ బి ద ఫార్ములా, పీడీ డివైడెడ్ బై ఎన్పీ. షెల్ వి కన్సిడర్ పీడీ ఆర్ పీడీ ఇంటూ 1 minus T? ఓన్లీ పీడీ, బికాస్ దర్ విల్ బి నో టాక్సేషన్ బెనిఫిట్ ఆన్ ప్రిఫరెన్స్ డివిడెండ్. ఆఫ్టర్ దట్ రిడీమబుల్ కేసులో వాట్ విల్ బి ద ఫార్ములా, పీడీ ప్లస్ ఆర్వీ మైనస్ ఎన్పీ డివైడెడ్ బై ఎన్ హోల్ డివైడెడ్ బై ఆర్వీ ప్లస్ ఎన్పీ డివైడెడ్ బై Q. సో ఇక్కడతో ఏం కంప్లీట్ అయిపోయింది, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. దానిలో వరకు వేరియస్ ఫార్ములాస్ ఉంటాయమ్మా, అరౌండ్ 4 ఫార్ములాస్ అట్లా. ఒక్కొక్కటి ఏంటమ్మా ఈరోజు మనం కంప్లీట్ చేసేసుకుంటాం. బట్ చూద్దామమ్మా, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పి 7 నోట్ చేయొద్దు, జస్ట్ వినండి. జస్ట్ 10 to 15 minutes ఒక కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు నోట్ చేపిస్తా. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ as usual it is denoted as what, KE. again it has to be represented in percentage per annum. మరి ఏంటి సార్ స్టోరీ అంటే, లెట్ us take an example. ఇప్పుడు ఆర్కే లిమిటెడ్ కాకుండా లెట్ us say అనదర్ కంపెనీ ఉందనుకుందాం క్లాస్లో, దట్ ఈజ్ ప్రవీణ్ లిమిటెడ్. సో ప్రవీణ్ లిమిటెడ్ ఏంటమ్మా, నార్మల్లీ ఒకటి ఇంకాపరేట్ చేశాడు కంపెనీ మన ప్రవీణ్. సో ప్రవీణ్ ఎప్పుడైతే కంపెనీ ఇంకాపరేట్ చేశాడో, హీరోయిన్స్ అందరు కూడా ఏంటమ్మా, మేము ఇన్వెస్ట్ చేస్తాం అని చెప్పి ఏంటమ్మా కొట్టేసుకుంటున్నారు. దానిలో వన్ ఆఫ్ ద హీరోయిన్స్, లెట్ us say కీర్తి సురేష్, మనోడికి కాల్ చేసి ఐ వాంట్ టు బి ఆ ట్రూ ఓనర్ ఇన్ యూ కాదు, ఇన్ యువర్ కంపెనీ అని చెప్పి. అంటే నీ కంపెనీలో నాకు ట్రూ ఓనర్షిప్ కావాలని చెప్పింది అనమాట. మరి ట్రూ ఓనర్షిప్ కావాలి అంటే లీగల్లీ ఏం చేయమని చెప్తాడమ్మా మనోడు, సరే ఓకే ఫైన్, నీకు ట్రూ ఓనర్షిప్ నా కంపెనీలో కావాలి అంటే ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ షేర్స్, పండగ చేసుకో అని చెప్తాడు. సో దట్స్ వై ఇప్పుడు ప్రవీణ్ లిమిటెడ్ ఏం ఇష్యూ చేయాల్సి ఉంటుంది సార్ అంటే, ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయాలి. ఎవరికమ్మా, కీర్తి సురేష్కి. స్టోరీ అర్థమవుతుంది కదా. కంపెనీ ఎవరమ్మా, ప్రవీణ్ లిమిటెడ్. ఇన్వెస్టర్ ఎవరు, కీర్తి సురేష్. సో కీర్తి సురేష్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలమ్మా, ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి. మరి ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటున్నాడు కాబట్టి మరి ఫ్రీగా ఇచ్చేస్తాడు మనోడు? నో, డెఫినెట్లీ హీ విల్ ఛార్జ్ కన్సిడరేషన్. సో మనోడు కమర్షియల్ కాబట్టి మనోడు అదే చెప్పాడు, షేర్స్ అయితే ఇస్తా బట్ ఐ విల్ ఛార్జ్ కన్సిడరేషన్ అన్నాడు. మరి కన్సిడరేషన్ ఎంత సార్ అంటే, లెట్ us say కరెంట్ ప్రైస్ పర్ షేర్ ఇజ్ ఈక్వల్ టు 200 రూపీస్ అనుకుందాం. అంటే ప్రైస్ ఎంత ఉందమ్మా షేర్ది, 200 రూపీస్. రేపొద్దున్న మీరు ప్రవీణ్ లిమిటెడ్లో షేర్ పర్చేస్ చేయాలన్నా కానీ మీరు ఎంత పే చేయాల్సి ఉంటుంది, 1 షేర్కి 200 పే చేయాలి. సరే ఓకే ఫైన్ అని చెప్పి కీర్తి సురేష్ ఎంత పే చేసి ఇంటికి వెళ్ళిపోయిందమ్మా, 200 రూపీస్ పే చేసింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రవీణ్కి కాల్ చేసి, మరి నేను 200 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను కదా, మరి నాకు రిటర్న్ లేదా అని చెప్పి అడిగాను. మరి రిటర్న్ అంటున్నారు కాబట్టి, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అ డిబెంచర్స్ దెన్ రిటర్న్ విల్ బి ఇంట్రెస్ట్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అ ప్రిఫరెన్స్ షేర్స్ దెన్ రిటర్న్ విల్ బి ప్రిఫరెన్స్ డివిడెండ్. బట్ ఇక్కడ ఈక్విటీ షేర్స్ కాబట్టి సో ఆబ్వియస్లీ ఇక్కడ రిటర్న్ అంటే ఏం గుర్తు రావాలమ్మా మనకి, డివిడెండ్.
బట్ మనోడు ఏం చెప్పాడంటే తెలివిగా ఇక్కడ, నీకు ఒక్క డివిడెండ్ కాదు 2 డివిడెండ్స్ నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను, నచ్చింది తీసుకో అన్నాడు. మరి ఏంటి సార్ ఆ 2 ఇన్ఫర్మేషన్స్ అంటే, వన్ ఈజ్ ద డివిడెండ్ పెయిడ్ అండ్ ఇంకొకటి ఏంటి సార్ అంటే ఎక్స్పెక్టెడ్ డివిడెండ్. 2 డివిడెండ్లే, బట్ ఒకటి ఏంటమ్మా డివిడెండ్ పెయిడ్ అండ్ ఇంకొకటి ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఆఫ్టర్ ది ఇయర్. మరి డివిడెండ్ పెయిడ్ ఈజ్ ఈక్వల్ టు లెటస్ సే 10 రూపీస్ అనుకుందాం, ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఈజ్ 12 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు నేను అడిగే సింపుల్ చీప్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ ద రిటర్న్ పర్ యానం టు కీర్తి సురేష్? అంటే నథింగ్ బట్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ ద ఇన్వెస్టర్, మీకు వచ్చే రిటర్న్ ఎంత అని చెప్పి నేను క్వశ్చన్ అడిగితే ఎంత అని చెప్పాలి? నేను ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్ ఏ 10 రూపీస్ అని చెప్తారా, ఆప్షన్ బి 12 రూపీస్ అని చెప్తారా? బాగా ఆలోచించి నాకు చెప్పండి, ఏనా బీనా? 10 12? బాగా ఆలోచన చెప్పండి, కావాలంటే లైఫ్ లైన్స్ తీసుకోండి, 50-50 ఇస్తా తర్వాత. 10 12? కొంతమంది 10 అంటున్నారు, కొంతమంది ఏంటమ్మో 12 అంటున్నారు, బట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 12. ఎందుకు 12 సార్ అంటే, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది ఎంతమ్మా నార్మల్లీ 200. బ్రెయిన్ ఉన్న ఏ కంపెనీ అయినా కానీ ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజే రిటర్న్ ఇచ్చేస్తారా? నో, దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుందమ్మా. జస్ట్ ఫ్లో అర్థం చేసుకోండి. ఈరోజు కీర్తి సురేష్ ఎంత ఇన్వెస్ట్ చేసింది కంపెనీలో? 200. ఆ 200 తోటి కంపెనీ కష్టపడి పనిచేసి పాలమ్మి పూలమ్మి ఇట్ హ్యాస్ టు ఎర్న్ వాట్? ప్రాఫిట్. ఇదంతా వన్ డేలో జరిగిపోతుందా? నో. సినిమాల్లో అయితే జరుగుతుందమ్మా, బట్ ప్రాక్టికల్ లైఫ్లో ఏంటి? అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ పీరియడ్ ఆఫ్ 1 ఫైనాన్షియల్ ఇయర్. సో దట్స్ వై ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజే రిటర్న్ రాదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఎవరు ఇంత కష్టపడి ఏంటమ్మా చదవరు, జస్ట్ ఇన్వెస్ట్ చేసి ఈరోజే రిటర్న్ వచ్చేస్తుంది. అంటే జనరల్లో అయితే ఏం జరుగుతుందమ్మా, ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే దాంతో కంపెనీ కష్టపడి ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేస్తుంది. 1 ఇయర్ టైం తీసుకుని ఆ ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి పేమెంట్ అనేది ఏంటమ్మా చేసుకుంటూ వెళ్తుంది. సో దట్స్ వై ఈరోజు 200 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అక్కడ మన కీర్తి సురేష్కి వచ్చే డివిడెండ్ ఇమీడియట్లీ రాదమ్మా. అట్లీస్ట్ 1 ఇయర్ వరకు వెయిట్ చేస్తే ఇయర్ ఎండింగ్ ఎంత వస్తుంది సార్ కీర్తి సురేష్ పాకెట్లోకి? 12 రూపీస్ వస్తుంది. సో దట్స్ వై కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ 10 రూపీసా 12 రూపీసా? 12 రూపీస్. బట్ మరి 10 రూపీస్ ఎందుకు ఇచ్చారు సార్ అంటే, జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చానమ్మా. ఇట్ ఈస్ డివిడెండ్ పెయిడ్, డివిడెండ్ పెయిడ్ టు ద లాస్ట్ ఇయర్ ఇన్వెస్టర్స్. సో లాస్ట్ ఇయర్లో ఎవరో ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి పే చేసిన డివిడెండ్ ఎంతమ్మా? 10 రూపీస్. There is nothing to do with that 10 rupees from the investment which is made by the Kirti Suresh. Kirti Suresh కోటి క్లారిటీ ఉంటుంది. ఇన్వెస్ట్ చేసింది ఎంతమ్మా? 200. ఆ 200కి రిటర్న్ రావాలి అంటే షీ హ్యాస్ టు వెయిట్ ఫర్ 1 ఇయర్. 1 ఇయర్ తర్వాత డివిడెండ్ ఎంత వస్తుంది సార్? 12 రూపీస్ వస్తుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత సార్? మనకు కరెక్ట్ ఆన్సర్ 12 రూపీస్ పర్ యానం. బట్ ఎప్పుడైనా స్టోరీ రూపీస్లో ఉంటే మనకి ఇరిటేషన్ వస్తుంది. దట్స్ వై వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ రూపీ స్టోరీ ఇంటూ పర్సంటేజ్. మరి నిన్నంతా చూసారు కాబట్టి ఈ రూపీ స్టోరీని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసి మీరే నాకు చెప్పాలమ్మా. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రూపీ స్టోరీని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తామంటే సింప్లీ డివైడ్ ఇట్ విత్ వాట్? వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇంతకుమించి ఇంకేం చెప్పను నేను. రిటర్న్ పర్ యానం ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఒక్కటి చెప్పేస్తే నాకు సరిపోతుంది. సో రిటర్న్ పర్ యానం టు ద ఇన్వెస్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇజ్ ఈక్వల్ టు, చెప్పండి ఎంత మా ఆన్సర్? 6%. ఇది పెద్ద మ్యాటరే కాదమ్మా, బికాస్ తనకు వచ్చే రిటర్న్ ఎంత? 12 రూపీస్. ఆ 12 రూపీస్ రావాలి అంటే ఫ్రీగా రాదమ్మా. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ 12 రూపీస్ రావాలంటే ఎట్ ప్రెసెంట్ షీ హ్యాస్ టు మేక్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 200 రూపీస్. 12 రూపీస్ ఫర్ 200 కాబట్టి పర్సెంట్కి కన్వర్ట్ చేసుకుందామమ్మా. చెప్పండి ఎంత వస్తుంది మనకి? 6% పర్ యానం. దిస్ ఈస్ ద రిటర్న్ పర్ యానం టు ద ఇన్వెస్టర్. అసలు రిటర్న్కి మన స్టోరీకి అసలు మన సబ్జెక్ట్కి సంబంధం ఏముంది సార్ ఇక్కడ అంటే, మనం డిస్కస్ చేసుకునేది ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇక్కడ ఇన్వెస్టర్కి రిటర్న్ అంటే ఆటోమేటికల్లీ కంపెనీకి ఇట్ విల్ బికమ్ వాట్? కాస్ట్. కాస్ట్ ఆఫ్ వాట్? కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్సా? కాస్ట్ ఆఫ్ డెట్టా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీయా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సో దట్స్ వై దిస్ ఈస్ ద ఫార్ములా ఆర్ ఎల్స్ దిస్ ఈస్ ద క్యాలిక్యులేషన్ ఫర్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, దట్ ఈస్ కేఈ పర్సంటేజ్ యాజ్ వెల్ యాజ్ పర్ యానం. సో ఇన్వెస్టర్కి రిటర్న్ అయితే కంపెనీకి ఏంటమ్మా? కాస్ట్. ఇప్పుడు దీన్ని మనం ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుంటాం. అది ఎట్లా అనేది చూడండి. మరి ఫార్ములా ఏంటి సార్ అంటే, సింప్లీ ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ P0, బికాస్ కరెంట్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా? ప్రెసెంట్. ఇట్ ఈస్ సింప్లీ డినోటెడ్ యాజ్ వాట్? P0. అండ్ కమింగ్ టు ద ఎక్స్పెక్టెడ్ డివిడెండ్, టైమ్ లైన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. అది ప్రెసెంట్ రిలేటెడా? అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ రిలేటెడా? ఎండ్ ఆఫ్ ద ఇయర్ రిలేటెడ్. సిన్స్ ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ వాట్? D1.
ఓకే, అండ్ డివిడెండ్ పేడ్ అంటున్నాం, అది మళ్ళీ ఏంటి టైమ్ లైన్ బిగినింగ్ ఉంది కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ వాట్ డి నాట్. అంటే ఫైనల్లీ మన ఫార్ములా ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలి సార్ అంటే 12 అంటే నథింగ్ బట్ చెప్పండి మీరే, ఈజ్ ఇట్ డి నాట్ ఆర్ D1? D1. So that's why in the numerator you need to take what? D1. And coming to the denominator, 200 rupees is nothing but what? P naught. So that's why the ultimate formula will be like D1 divided by P naught. So conceptually అర్థం చేసుకోండమ్మా, బట్టి కొట్టద్దు. సో D naught by P naught ఆ D1 by P1 ఆ D naught by P naught ఇట్లా కాకుండా జస్ట్ ఒకటి ఏంటమ్మా ప్రాపర్గా మీరు అర్థం చేసుకోవాలి. మరి ఇంత కన్ఫ్యూజ్ చేసుకున్న తర్వాత చెప్పండి అమ్మా, న్యూమరేటర్లో ఏం తీసుకోవాలి? D1. నీకు D1 రావాలి అంటే investment has to be made at present. That's why D1 divided by P naught. ఓకేనా? సో ఇది వన్ ఆఫ్ ద ఫార్ములాస్ ఫర్ వాట్? కేఈ. ఇది చీప్ ఫార్ములా అమ్మా, ఒకసారి చెప్పండి చూడకుండా. K is equal to D1 divided by P naught. దీన్ని మనం నెక్స్ట్ వర్షన్కి తీసుకెళ్తాం అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా ఫర్ కేఈ. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సెకండ్ ఫార్ములా ఫర్ కేఈ. మరి సెకండ్ ఫార్ములా ఫర్ కే ఏంటని చెప్పి ఆలోచిద్దాం. ఇవాళ రేపు చిన్నపిల్లలు 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు కూడా ఏంటమ్మా స్టాక్ మార్కెట్ అంటున్నారు, అప్ స్టాక్స్ అంటున్నారు, బినోమా అంటున్నారు, ఇదేదో అంటున్నారు. మనకు అసలు తెలియని కూడా తెలియదు ఆ ఏజ్లో. మరి ఇప్పుడు పిల్లలు ఏంటమ్మా నార్మల్లీ అట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే యాజ్ అ ఇన్వెస్టర్ ఆలోచించి చెప్పండి, ప్రతి ఒక్కళ్ళు డివిడెండ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారా, ఆర్ఎల్స్ ఇంకేదన్నా మోటివ్ ఆర్ పర్పస్ ఉంటుందా? ఇంకొక మోటివ్ ఆర్ పర్పస్ ఉంటుంది, ఏంటదమ్మా? క్యాపిటల్ అప్రిషియేషన్. అంతే కదా. ఇప్పుడు జనరల్ కొంతమంది ఏంటి, ఈరోజు పర్చేజ్ చేసి 2 days తర్వాత ఏం చేస్తారు? సేల్ చేస్తారు. ఆర్ఎల్స్ ఇప్పుడు పర్చేజ్ చేసి లెటర్స్ ఒక 10 o'clock అట్లా పర్చేజ్ చేసి ఈవినింగ్ 3:30కి ఏంటమ్మా సేల్ చేస్తారు. ఎందుకు? పని పాట లేక? నో. వాళ్ళకి ఏమైనా గ్యాప్లో డివిడెండ్ వస్తుందా? నో. వాళ్ళు ఏం చేస్తారు? లోవర్ ప్రైస్ దగ్గర పర్చేస్ చేసి ది విల్ సెల్ ద సేమ్ షేర్స్ అట్ హయ్యర్ ప్రైస్. దీన్నే మనం ఏమంటామంటే క్యాపిటల్ అప్రిషియేషన్ అంటాం. మరి క్యాపిటల్ అప్రిషియేషన్ని కూడా వి నీడ్ టు కన్సిడర్ ఇన్ ద సెకండ్ ఫార్ములా. అంటే యాజ్ అ ఈక్విటీ షేర్ హోల్డర్ వాడికి 2 రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకటి ఏంటమ్మా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న డివిడెండ్, ఇంకొకటి ఏముంటుంది సార్ అదర్ దాన్ డివిడెండ్ అంటే క్యాపిటల్ అప్రిషియేషన్. మరి దాని స్టోరీ ఎట్లుంటుందో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. P naught is equal to as usual 200 rupees Praveen Limited shares. After that D1 is equal to, as we already discussed, it is 12. After that coming to the next one, P1 is equal to, let us assume it as a 210. ఇక్కడ మీకు 2 థింగ్స్కి హ్యాపీనెస్ రావాలి యాజ్ అ ఇన్వెస్టర్. ఫస్ట్ థింగ్ ఏంటి సార్ అంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ వాట్? డివిడెండ్ ఆఫ్టర్ 1 year. అలాంగ్ విత్ దట్ డివిడెండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక హ్యాపీనెస్ ఏముంటుంది? యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ P0 200, దట్ విల్ బికమ్ ఆఫ్టర్ 1 year P1 210. అంటే వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్. దీన్నే మనం ఏమంటామమ్మా? క్యాపిటల్ అప్రిషియేషన్ అంటాం. మరి క్యాపిటల్ అప్రిషియేషన్ అదంతా మనం అకౌంట్ చేసుకోవాలంటే మీరే అనలైజ్ చేసి చెప్పండి. రిటర్న్ పర్ యానం టు ద ఇన్వెస్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఎంతో నాకు చెప్పండి చాలు. రిటర్న్ పర్ యానం టు ద ఇన్వెస్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ క్యాల్కులేట్ చేసి చెప్పండి ఎంతో. ఎంతమ్మా రిటర్న్? 20యా? 22. ఎట్లాగమ్మా? వి నీడ్ టు కన్సిడర్ బోత్ డివిడెండ్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ అప్రిషియేషన్. మరి డివిడెండ్ క్యాపిటల్ అప్రిషియేషన్ ఎట్లా వస్తుంది సార్ అంటే ఫస్ట్ థింగ్ డివిడెండ్ ఎంత వస్తుంది నీకు? 12. అలాంగ్ విత్ దట్ క్యాపిటల్ ఈజ్ గోయింగ్ టు బి అప్రిషియేట్. సో క్యాపిటల్ ఎంత అప్రిషియేట్ అవుతుంది ఇక్కడ? 210 minus 200. సో టోటల్ మీరు హ్యాపీగా ఫీల్ అయ్యింది 12 + 10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 22 rupees. ఇది బట్ రూపీస్లో ఉంటే తెలిసిందే కదా, చిరాకు వస్తుంది మనకి. దట్స్ వై రూపీస్ని వి నీడ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటు ద పర్సంటేజ్. సో దట్స్ వై ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఫైనల్లీ రిటర్న్ పర్ యానం టు ద ఇన్వెస్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పర్సంటేజ్ పర్ యానం. ఇందాక రిటర్న్ పర్ యానం ఇన్ రూపీస్ చూసాం, ఇప్పుడు పర్సంటేజ్ పర్ యానం చూడాలి. అంటే మీకు వచ్చే రిటర్న్ ఎంత, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఎంత చెక్ చేసుకుని యూ హ్యావ్ టు టెల్ మీ వాట్ రిటర్న్ పర్సంటేజ్. చెప్పండి రిటర్న్ పర్సెంట్ ఎంతమ్మా? 11%. ఎట్లా వస్తామా 11%? సింప్లీ ఇక్కడ రిటర్న్ అనేది ఎంత ఇచ్చడం? ఇక్కడ 22. ఆ 22 రావాలంటే గాలి నుంచి వచ్చి పడదు కదా. అట్ ప్రెసెంట్ యూ హ్యావ్ టు మేక్ ద ఇన్వెస్ట్మెంట్. వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్? 200. సో దట్స్ వై యూ నీడ్ టు కన్సిడర్ 22 divided by
200. చెప్పండి 22/200 0.11 ఆర్ ఎల్స్ ఎంత పర్సెంటేజ్ వస్తామా 11% పర్ యానం. ఇది ఎప్పుడమ్మా రిటర్న్ వెన్ యూ ఆర్ అబ్జర్వింగ్ బోత్ డివిడెండ్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ అప్రిషియేషన్ కాంపోనెంట్స్. ఇప్పుడు ఇది ఏదైతే చేసుకున్నాం పిచ్చి పిచ్చిగా, మరి దీన్ని మనం ఏంటమ్మా ఫార్ములాలోకి కన్వర్ట్ చేయాలి. మరి ఫార్ములాలోకి ఎట్లా కన్వర్ట్ చేస్తారనేది మీరే చూడండి. ఇక్కడ 22 డివైడెడ్ బై 100, 22 డివైడెడ్ బై 100 ఎట్లా వచ్చింది 12 ప్లస్ 210 మైనస్ 200 డివైడెడ్ బై సింప్లీ ఏంటమ్మా 200. ఇప్పుడు దీన్ని మీరే ఫార్ములాలోకి కన్వర్ట్ చేసి నాకు చెప్పండి అమ్మా. అదే మన సెకండ్ ఫార్ములా అయిపోతుంది. d1 ప్లస్ p1 మైనస్ p0 డివైడెడ్ బై p0. గుర్తొస్తున్నాయి చిన్ననాటి జ్ఞాపకాలు? సేమ్ అదే ఫార్ములా ఇది. సో d1 ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ప్లస్ p1 మైనస్ p0 క్యాపిటల్ అప్రిషియేషన్ హోల్ డివైడెడ్ బై p0. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రిటర్న్ పర్ యానం. సింప్లీ దాన్ని కన్వర్ట్ చేసుకుంటే దాన్నే మనం ఏమంటామమ్మా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ పర్సంటేజ్ పర్ యానం. సో ఫస్ట్ ఫార్ములా ఏంటమ్మా k ఈజ్ ఈక్వల్ టు d1 డివైడెడ్ బై p0. సెకండ్ ఫార్ములా ఏంటమ్మా k ఈజ్ ఈక్వల్ టు d1 ప్లస్ p1 మైనస్ p0 డివైడెడ్ బై p0. ఓకేనా? సో ఇంతటితో మనకి ఎన్ని ఫార్ములాస్ కంప్లీట్ అయినాయి? 2 ఫార్ములాస్ కంప్లీట్ అయినాయి. ఓకే, ఒకటి ఏంటి ఓన్లీ డివిడెండ్, ఇంకోటి ఏంటమ్మా డివిడెండ్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ అప్రిషియేషన్. ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మన ఫేవరెట్ కాన్సెప్ట్ ఉంటుంది ఒకటి, గార్డెన్ బాబాయ్ కాన్సెప్ట్ అని చెప్పి, అది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో అది ప్రాపర్గా అర్థం అవ్వాలంటే ఇది బేస్ అనమాట. సో ఇది క్లియర్గా నోట్ చేసుకోండి. పుట్ హెడ్డింగ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ KE. And here also percentage per annum. Example, Kirti Suresh wants to invest in equity shares of Praveen Limited. Where P0 is equal to 200, which is nothing but current price, dividend paid D0 is equal to 10, expected dividend D1 is equal to 12. Therefore, return per annum to investor is equal to 12 rupees. Therefore, return percentage per annum is equal to 12 rupees divided by 200 rupees, that is 6% per annum. సో ఇన్వెస్టర్కి అయితే రిటర్న్, బట్ పే చేసే పెయిన్ ఎవరికి ఉంటుందమ్మా కంపెనీ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్ టు D1 డివైడెడ్ బై P0. And next, put side heading second formula, dividend plus
క్యాపిటల్ అప్రిషియేషన్. సో దానికి ఎగ్జాంపుల్, కరెంట్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు 200. Expected price at the end of the year is equal to చెప్పడమ్మా ఎంత? ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ 210 అనుకున్నాం. సో 200 ఈజ్ P0, 210 ఈజ్ P1. Expected dividend D1 is equal to, and the expected dividend D1, let us say 12. Expected dividend D1 is equal to 12. So return to the investor in terms of rupees is equal to dividend and capital appreciation. Dividend is 12, capital appreciation is 210 minus 200, 22 rupees per annum. Therefore, return percentage per annum is equal to 22 divided by 200, 11% per annum. That is 22 ఎట్లా వచ్చింది? 12 plus 210 minus 200 divided by 200, which is nothing but D1 plus P1 minus P0 divided by P0. ఇది మనకి ఏమవుతుందమ్మా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ పర్సంటేజ్ పర్ యానం. ఓకేనా? సో ఇక్కడతో ఎన్ని ఫార్ములాస్ కంప్లీట్ అయినాయేమో? 2 ఫార్ములాస్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది థర్డ్ ఫార్ములా. బట్ దానికన్నా ముందు ఒకసారి చూడకుండా చెప్పండి అమ్మా. ఫస్ట్ ఫార్ములా ఏంటి? K ఈజ్ ఈక్వల్ టు D1 డివైడెడ్ బై P0. సెకండ్ ఫార్ములా ఏంటమ్మా? D1 ప్లస్ P1 మైనస్ P0 డివైడెడ్ బై P0. ఓకేనా? సో దీని రిలేటెడ్ ఏంటమ్మా? వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది థర్డ్ ఫార్ములా. బట్ బిఫోర్ గోయింగ్ టు ద థర్డ్ ఫార్ములా ఒక చిన్న కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకుంటాం. దట్ ఈజ్ రీటైన్డ్ ఎర్నింగ్స్. చెప్పండి, మన కాన్సెప్ట్ నేమ్ ఏంటమ్మా ఇప్పుడు డిస్కస్ చేసుకునేది? రీటైన్డ్ ఎర్నింగ్స్. సో రీటైన్డ్ ఎర్నింగ్ స్టోరీ ఏంటో డిస్కస్ చేస్తాం. దట్టు ఈ రీటైన్డ్ ఎర్నింగ్ స్టోరీ అనేది 2 వేస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చమ్మా. వన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పర్సంటేజ్. అండ్ దిస్ కాన్సెప్ట్ విల్ క్రియేట్ అ బేస్ ఫర్ ది థర్డ్ ఫార్ములా ఆఫ్ కేఈ. సో ఇది ఎందుకు నేర్చుకుంటే ఏంటనేది పక్కన పెట్టి ఫస్ట్ ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి. దీని పర్పస్ అనేది మీకు ఎక్కడ అర్థం అవుతుంది? థర్డ్ ఫార్ములాలో అర్థం అవుతుంది. మరి రీటైన్డ్ ఎర్నింగ్స్ అనేది ఎట్లా ఉంటుంది సార్? అసలు స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్ అంటే, మనందరికీ తెలిసిన స్టోరీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామమ్మా. ఇన్కమ్ స్టేట్మెంట్. అట్లీస్ట్ అది అందరికీ తెలిసి ఉంటుంది కదా అని నేను అనుకుంటున్నాను. మరి చూద్దామమ్మా. ఇన్కమ్ స్టేట్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? జనరల్లీ సేల్స్ మైనస్ ఏం చేస్తాను చెప్పండి? వేరియబుల్ కాస్ట్. వి గెట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఏం చేయాలి? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. వి గెట్ ఈబిఐటి. ఈబిఐటీలోంచి ఏం మైనస్ చేస్తామమ్మా? ఇంట్రెస్ట్. దెన్ వి గెట్ ఈబిటి మైనస్ ఏం చేయాలి? ట్యాక్స్. వి గెట్ ఈఏటి మైనస్ ఏం చేయాలమ్మా? ప్రిఫరెన్స్ డివిడెండ్. దెన్ ఫైనల్లీ యూ గెట్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్. దట్ ఈస్ ద ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద ఇన్కమ్ స్టేట్మెంట్.
ఫ్రమ్ దేర్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద నెక్స్ట్ స్టోరీ. మరి ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఏదో క్యాల్కులేట్ చేసుకున్నాం, ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకున్నాం, మనకి ఎంత వచ్చిందంటే లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ వచ్చింది అనుకుందాం. సో అది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో మీకు తెలుసు. సో ఈఏఎస్ మనకి ఎంత వచ్చిందమ్మా బేస్డ్ ఆన్ ది ఇన్కమ్ స్టేట్మెంట్ 10,000. దీని తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం, పార్ట్ 2 అనమాట. మరి ఏం చేస్తాం సార్ దీన్ని అంటే, దిస్ ఈస్ ద ఎర్నింగ్స్ అవైలబుల్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. అంటే ఇది ఎవరి ప్రాపర్టీ అమ్మా? ఇది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రాపర్టీ. మరి ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రాపర్టీలో మనం ఆస్తి పంపకాలు చేసుకోవాలన్నమాట. కొంచెం ఏంటి, ద అమౌంట్ విల్ బి సెంట్ ఇన్ టు ద పాకెట్స్ ఆఫ్ ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్? డివిడెండ్. Rest of the amount will be reinvested into the business. దాన్నే మనం ఏమంటాం? రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటాం, ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సో దట్స్ వై మన కంపెనీ ఏం డిసైడ్ అయింది సార్ అంటే, డివిడెండ్ పే అవుట్ రేషియో 40% అని డిసైడ్ అయింది అనుకుందాం, పని పెట్టలేక. If at all dividend payout ratio is 40%, automatically retention ratio will become how much sir? 60%. అంతే కదమ్మా, 40% డివిడెండ్ పే చేస్తుంటే రిటెన్షన్ రేషియో విల్ బికమ్ 60%. అండ్ దీని ఇంటర్ప్రిటేషన్ ఏంటి? ఇఫ్ ఇట్ ఆల్ 100 రూపీస్ ఇస్ ద ఎర్నింగ్స్ అవైలబుల్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్ పాకెట్లోకి ఎంత తీసుకుంటాడు? ఓన్లీ 40. మిగతా 60 వదిలేడు, డొనేషన్ ఏమి ఇవ్వడు. ఆ 60 ఏం చేస్తాడు? ఈక్విటీ షేర్ హోల్డర్ రీఇన్వెస్ట్ చేస్తాడు. బోత్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ హోమ్ ఈక్విటీ షేర్ హోల్డర్. ఒకటి వాడి పాకెట్లో తీసుకుంటాడు, ఇంకోటి ఏంటి? రీఇన్వెస్ట్ చేస్తాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే, డివిడెండ్ అమౌంట్ని మనం క్యాల్కులేట్ చేసుకుందాం. 10,000 రూపీస్ ఇంటూ 40%. అంటే ఇన్వెస్టర్ పాకెట్లోకి ఎంత అమౌంట్ సెండ్ చేస్తామమ్మా? 10,000 ఇంటూ 40% అంటే 4,000 రూపీస్ వీఆర్ గోయింగ్ టు సెండ్. అలాంగ్ విత్ దట్ నెక్స్ట్ మనం చూసుకుంటే రిటెన్షన్ రేషియో 60% కాబట్టి యూ కెన్ టేక్ ద రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్. చూడడం ఎంత ఉంది మనకి ఇక్కడ? 10,000 రూపీస్ ఇంటూ 60%. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అమౌంట్ చెప్పండి అమ్మా? 6,000 రూపీస్. అంతే, అంత మించి ఏం లేదు. టోటల్ ఎర్నింగ్స్ ఎంత? 10,000 రూపీస్. దానిలో స్ప్లిట్ చేసుకుంటే డివిడెండ్ ఎంత పే చేస్తున్నాం? 4,000 రూపీస్. రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎంత పే చేస్తున్నాం? 6,000 రూపీస్. ఈజ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రూపీస్ ఆర్ నాట్? ఎస్, బికాస్ మనం డిస్కస్ చేసుకునేది ఫస్ట్ ఏంటమ్మా? రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? రూపీస్. బట్ మెల్లగా ఏంటమ్మా దీన్ని ఫార్ములాలోకి కన్వర్ట్ చేద్దాం. రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఈజ్ ఈక్వల్ టు, హౌ వీ గాట్ దట్ 6,000? టెల్ మీ. 10,000 ఇంటూ 60%. వాట్ ఈస్ 10,000 ఇన్ ద ఎంటైర్ స్టోరీ? EAS అంటే nothing but earnings available to equity shareholder into what is this 60% in our story? RR, which is nothing but a retention ratio. This is the formula for retained earnings. Is it in terms of rupees or percentage? It is in terms of what? Rupees. ఒకసారి చెప్పండి అమ్మా చూడకుండా. Retained earnings in terms of rupees is equal to, what will be the formula? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇంటూ రిటెన్షన్ రేషియో. బట్ ఎప్పుడైనా కానీ మనకి చాప్టర్ మొత్తం కూడా రూపీస్లో ఉండాలని చెప్తుందా, పర్సంటేజ్లో ఉండమని చెప్తుందా? పర్సంటేజ్. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ అ కంపారిజన్ పర్పస్. సో దట్స్ వై ఇప్పుడు మనకు కావాల్సింది కూడా ఏంటంటే, రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ కాదు, రూపీస్ చూస్తేనే మనకి ఇరిటేషన్ వస్తుంది. దట్స్ వై వీ నీడ్ టు కన్వర్ట్ ద సేమ్ ఇంటూ ద పర్సంటేజ్. మరి పర్సంటేజ్లోకి ఫ్రమ్ ద స్క్రాచ్ ఎట్లా మనం కన్వర్ట్ చేసుకోవాలనేది డిస్కస్ చేద్దాం. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. మీరు అందరు కూడా నా కంపెనీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనుకుందాం. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000 రూపీస్. 10,000 రూపీస్ ఈజ్ యూ పీపుల్స్ ఎర్నింగ్స్, లైక్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్. మరి ఇవన్నీ ఫ్రీగా వచ్చేస్తున్నాయి మీకు? నో. ఈ ఎర్నింగ్స్ వస్తున్నాయి అంటే ఆల్రెడీ మీరు ఏం చేస్తుంటారమ్మా? ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో దట్స్ వై అదే నేను నోట్ చేస్తున్నాను చూడండి. వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బై ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇన్ ద కంపెనీ. దీన్నే షార్ట్ కట్లో మనం చెప్పుకోవాలి అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్? ఈక్విటీ. అంటే ఈక్విటీ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. మరి ఎంత ఉందో చెప్పండి సార్? ఈక్విటీ అంటే 1 lakh రూపీస్ అనుకుందాం. సింపుల్ అమ్మ, నేను అడిగే క్వశ్చన్ ఇదే. మీరు ఇన్వెస్ట్ చేసింది ఎంత నా కంపెనీలో? 1 lakh. మీరు 1 lakh ఇన్వెస్ట్ చేయడం వల్ల యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ హౌ మచ్ సార్? 10,000 రూపీస్. అంటే 10,000 రూపీస్ రిటర్న్ by making the investment of what? 1 lakh. Can you convert this whole story into the percentage? ఇట్లా 1 lakh 2 lakhs కాకుండా పర్సంటేజ్లో కన్వర్ట్ చేయగలుగుతామా లేదా? ఎస్. మరి ఎస్ అని మీరే చెప్పారు కాబట్టి పర్సంటేజ్ ఎంత వస్తుందో మీరు నాకు చెప్పండి. రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పర్సంటేజ్ చెప్పండి చాలు. ఎంత పర్సెంట్ అమ్మా?
10%. పెద్ద ఏంటమ్మా ఇది సింపులే కదా. సో 10% ఎట్లా వస్తుంది మనకి? సింప్లీ మీకు వచ్చే రిటర్న్ ఎంత? 10,000. ఇందాకే చెప్పాను కదా, రిటర్న్ ఎంత? 10,000. నువ్వు ఏదైనా స్టోరీని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే డివైడ్ ఇట్ విత్ వాట్? వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో 10,000 డివైడెడ్ బై 1 lakh, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ అమ్మా? 10%. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ని నిద్రలేపి మీకు ఎంత రిటర్న్ రా బాబు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారమ్మా? ఒకటి 10,000 రూపీస్ అని చెప్తారు. అట్లా కాదు, పర్సంటేజ్ ఎంతో చెప్పండి రా బాబు అంటే ఎంత పర్సెంట్ అని చెప్తారమ్మా? 10% అని చెప్తారు. మరి అది ఎలా పడితే అలా చేయలేదమ్మా, మీకు తెలియకుండానే ఒక ఫార్ములా అనేది అక్కడ అప్లై చేశారు. చెప్పండి, 10,000 న్యూమరేటర్లో ఏం తీసుకున్నట్టమ్మా మీరు? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్. డినామినేటర్లో 1 lakh అంటే నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బై ఈక్విటీ షేర్ హోల్డర్స్, విచ్ ఇస్ సింప్లీ డినోటెడ్ యాజ్ వాట్? ఈక్విటీ. అంటే మీకు తెలియకుండానే మీరు ఏం చేస్తారు? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై ఈక్విటీ. దీనికంటూ ఒక నేమ్ ఉంటుందమ్మా, చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం. చెప్పండి, దాని పేరు ఏముంటుంది? కాన్సెప్ట్ పేరు? వామ్మో, ROE. ఎక్సలెంట్ అమ్మా, ROE ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ROE అంటే నథింగ్ బట్ ఏంటమ్మా? రిటర్న్ ఆన్ ఈక్విటీ. చూడండమ్మా, రిటర్న్ ఆన్ ఈక్విటీ బట్టి కొట్టద్దు, అర్థం చేసుకోండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ విచ్ మీన్స్ రిటర్న్ అపాన్ ఈక్విటీ, అంతే కదా. దట్స్ వై న్యూమరేటర్లో వీ నీడ్ టు కన్సిడర్ వాట్? రిటర్న్. రిటర్న్ అంటే ఏంటమ్మా? ఎర్నింగ్స్ డివైడెడ్ బై ఆన్ ఈక్విటీ అంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు టేక్ వాట్? ఈక్విటీ. ఈక్విటీ అంటే ఏంటి బై ద వే? వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ మేడ్ బై ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. చెప్పండి మరి, రిటర్న్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్ని వి కాల్ ఇట్ యాజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఎంత వచ్చింది రిటర్న్ ఆన్ ఈక్విటీ? 10% వచ్చింది. 10% మీరు చెప్పిందే, దానికి నేను పేరు పెట్టాను అంతే. మీరు ఆ 10% గుర్తుపెట్టుకుని పేరు మర్చిపోకూడదమ్మా, దానికోసం ఇదంతా చేసేది. ROE అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎట్లా వస్తుంది? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై ఈక్విటీ. అట్లీస్ట్ ఇప్పుడేం చెప్తారేమో చూద్దాం. చెప్పండి అమ్మా, ROE అంటే గుర్తుందా? చెప్పండి, ROE అంటే ఏంటి? రిటర్న్ ఆన్ ఈక్విటీ. చెప్పండి, దాని ఫార్ములా ఎట్లా వస్తుంది? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై ఈక్విటీ. బట్టి కొట్టద్దు. రిటర్న్ అంటే ఏంటమ్మా? ఎర్నింగ్స్, ఈక్విటీ యాజ్ యూజువల్ డినామినేటర్లో తీసుకుంటాం. ఇప్పుడు మన స్టోరీని మనం కంటిన్యూ చేసుకుంటే ROE ఈజ్ ఈక్వల్ టు 10% వచ్చింది. దానిలో మళ్ళీ మనం ఏంటమ్మా? స్టోరీని స్ప్లిట్ చేసుకోవాలి 2 parts లాగా. ఫస్ట్ పార్ట్ ఏంటంటే డివిడెండ్, అండ్ ఆఫ్టర్ దట్ రిటెన్షన్ రేషియో. డివిడెండ్ పే అవుట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు సేమ్ 40%. ఆఫ్టర్ దట్ రిటెన్షన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు యాజ్ యూజువల్ ఎంత పర్సంటేజ్? 60%. ఇప్పుడు మనకు వచ్చే స్టోరీ ఎట్లా ఉంటుంది సార్ అంటే, డివిడెండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ కాదు, రూపీస్ని చంపేసాం. ఎప్పుడు ఎందులో కన్వర్ట్ చేసుకున్నాం? పర్సెంట్. అంటే నీకు వచ్చేది ఏంటి సార్ అంటే డివిడెండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పర్సంటేజ్. చెప్పండి, పర్సంటేజ్ ఎంత వస్తుంది ఇక్కడ? 10% ఇంటూ 40%. 10% అనేది హోల్ రిటర్న్, దానిలో డివిడెండ్ ఎంత పే చేస్తున్నాం? 40%. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ వస్తే దాన్ని పర్సంటేజ్లో కాకుండా చాక్లెట్స్ లాగా అనుకోండి. 10 చాక్లెట్స్ ఇంటూ 40%. ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? 4 చాక్లెట్స్. దాని ప్లేస్లో ఏముందమ్మా? పర్సంటేజ్ ఉంది. సేమ్ అలాగే నెక్స్ట్ ఏంటి? రిటెన్షన్ రేషియో త్రూ ఏమొస్తుంది మనకి? రీటైన్డ్ ఎర్నింగ్స్. అగైన్ రీటైన్డ్ ఎర్నింగ్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్లో ఉంటుందా? పర్సంటేజా? పర్సంటేజ్. బికాస్ స్టోరీలో రూపీస్ లేదమ్మా, మొత్తం కూడా ఏంటి ఇప్పుడు? పర్సంటేజ్. దట్స్ వై ఇక్కడ పర్సంటేజ్ కాబట్టి ఎంత పర్సెంట్ వస్తుంది చెప్పండి మీరే? 6%. ఎట్లా 6%? 10% ఇంటూ 60%. అర్థమవుతుందా? 10% అంటే 10 చాక్లెట్స్ అనుకోండి, ఇంటూ 60% అంటే 6 చాక్లెట్స్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 6%. అంటే దెబ్బకి రీటైన్డ్ ఎర్నింగ్స్ అనేది రూపీస్లో ఉన్న స్టోరీ ఎందులోకి వచ్చి పడిపోయిందమ్మా నీకు? పర్సంటేజ్లోకి వచ్చి పడిపోయింది. రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ రూపీస్ అయితే ఎంత అన్నారు? 6,000 రూపీస్. ఇప్పుడు రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పర్సంటేజ్ కాబట్టి అది ఎంత వచ్చిందమ్మా మనకి? 6%. చూడండి, రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 10% ఇంటూ 60%. లేదు సార్, దీనికి ఇంకొక వేలో ప్రూఫ్ చెప్పండి అంటే, రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఎంత? 6,000. సో 6,000 రూపీస్ డివైడెడ్ బై పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? ఇన్వెస్ట్మెంట్ 1 lakh. సో 6,000 by 1 lakh ఇట్లా చేసినా యుల్ గెట్ ది సేమ్ ఆన్సర్. ఇదైతే ఇంకా సింపుల్గా ఉంది కదా సార్. ఎందుకు ఇంత లెందీగా చెప్పుకుంటున్నామంటే టు ఫ్రేమ్ ది ఫార్ములా, బుక్లో ఉండే ఫార్ములా కోసం. మరి చెప్పండి మా ఫైనల్లీ ఇంత చేసిన తర్వాత మీరే ఆన్సర్ చెప్పేయాలి. రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 10% ఇంటూ 60%. ఇది మనం చేసింది. మన స్టోరీలో 10% ఏంటి?
ROE into 60% అంటే ఏంటమ్మా RR retention ratio. So this is the formula for retained earnings in terms of what percentage. ఎందుకు ఏంటనేది మెల్లగా మీకు అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో రీటైన్డ్ ఎర్నింగ్స్కి టూ ఫార్ములాస్ వీ హ్యావ్ డిస్కస్డ్. వన్ ఈజ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ రూపీస్, నెక్స్ట్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ పర్సంటేజ్. చెప్పండి రూపీస్లో అయితే ఏంటమ్మా ఫార్ములా earnings available to equity shareholders into retention ratio. అదే retained earnings in terms of a percentage అయితే ROE into RR. వేర్ ROE అంటే ఏంటి రిటర్న్ ఆన్ ఈక్విటీ. మరి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎట్లా వస్తుందో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటమ్మది ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై ఈక్విటీ. ఓకేనా. సో ఇంతటితో రీటైన్డ్ ఎర్నింగ్స్ కాన్సెప్ట్ ఏంటమ్మా సమాప్తం. అది నోట్ చేసుకుందాం. అది అయిపోయిన వెంటనే విల్ డిస్కస్ ఫర్ ద థర్డ్ ఫార్ములా ఫర్ కేఈ. ఓకేనా. సో ఒకసారి చూడకుండా చెప్పండి. రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ROE ఇంటూ RR. ROE ఫుల్ ఫామ్ ఏంటమ్మా రిటర్న్ ఆన్ ఈక్విటీ. దాని ఫార్ములా earnings available to equity shareholders divided by ఈక్విటీ అంటే ద వాల్యూ విచ్ ఇస్ ఇన్వెస్టెడ్ బై ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. సో ఇన్నిసార్లు అడుగుతుందని చెప్పి తిట్టుకోవద్దమ్మా, బికాజ్ మొత్తం స్టోరీలో ఆర్ఆర్ఆర్లే ఎక్కువ కనబడుతూ ఉంటాయి. సో అన్నీ ఏంటి మిక్స్ అయిపోయి కన్ఫ్యూజన్ వస్తుంది. సో దట్ ఆ కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. సో పుట్ సైడ్ హెడింగ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ split the page into two halves. దానిలో లెఫ్ట్ సైడ్లో ఇన్ రూపీస్, రైట్ సైడ్లో ఇన్ పర్సంటేజ్. మరి రూపీస్లో చూసుకుంటే ఇక్కడ స్టోరీ ఎక్కడమ్మా స్టార్ట్ అయింది మనకి ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000. దానిలో అగైన్ డివిడెండ్ పే అవుట్ రేషియో విల్ బి దేర్. హౌ మచ్ 40%. 60% retention ratio. So dividend is equal to 10,000 into 40%, you'll get 4,000 rupees. Retained earnings is equal to 10,000 into 60%, you'll get 6,000 rupees. ఇదేంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్. దానికే ఫార్ములా చూసుకుంటే రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇంటూ ఆర్ఆర్ రిటెన్షన్ రేషియో. అదే పర్సంటేజ్ అనుకోండి, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000. మీకున్న ఎర్నింగ్స్ ఎంత 10,000. బట్ దానికోసం వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ వీ నీడ్ టు కన్సిడర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమా వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బై ఈక్విటీ షేర్ హోల్డర్స్ 1 lakh. దీన్నే మనం ఏమంటాం ఈక్విటీ అంటాం. ఆఫ్టర్ దట్ రిటర్న్ ఈజ్ 10%. 10,000 divided by 1 lakh. Earnings available to equity shareholders divided by equity. Then you'll get ROE. Return on equity. Dividend payout ratio 40%. Retention ratio 60%. Dividend is equal to
10% into 40%, we'll get 4%. Retained earnings is equal to 10% into 60%. You will get 6%. Therefore, retained earnings in terms of a percentage is equal to 10% means ROE, 60% అంటే ఏంటమ్మా RR. అయిపోయిందా? అండ్ నౌ విల్ డిస్కస్ ది థర్డ్ ఫార్ములా. సో ఎవరు నోట్ చేయొద్దు, జస్ట్ వినండి అంతే. మరి థర్డ్ ఫార్ములా ఏంటి సార్ అంటే, సో మెల్లమెల్లగా అదేంటమ్మా డిస్కస్ చేసుకుని లాస్ట్లో ఏంటి పేరు పెట్టుకుంటాం తెలిసిందే కదా. మరి థర్డ్ ఫార్ములా ఇది మనకేంటి అన్నోన్ కాన్సెప్ట్. అంటే అన్నోన్ కాన్సెప్ట్ మనం డిరైవ్ చేసుకునేటప్పుడు ఆల్వేస్ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ది నోన్ కాన్సెప్ట్. సో దట్స్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద సెకండ్ ఫార్ములా. సెకండ్ ఫార్ములాని మనం మాడిఫై చేస్తే దెన్ వీ కెన్ ఫ్రేమ్ ది థర్డ్ ఫార్ములా. సో దట్స్ వై థింకింగ్ ఎక్కడి నుంచి అమ్మ మనం స్టార్ట్ చేసుకోవాల్సింది సెకండ్ ఫార్ములా. చెప్పండి, సెకండ్ ఫార్ములా గుర్తుందా అస్సమ్మా? గుర్తుందా? చెప్పండి ఏంటి ఫార్ములా ఏంటి? D1 ప్లస్ P1 మైనస్ P0 డివైడెడ్ బై P0. దాన్ని కొంచెం నేను స్ప్లిట్ చేసి నోట్ చేస్తానమ్మా. చూడండి, D1 డివైడెడ్ బై P0 ప్లస్ P1 మైనస్ P0 డివైడెడ్ బై P0. జస్ట్ డినామినేటర్ని 2 కాంపోనెంట్స్కి నేను ఏం చేశానమ్మా స్ప్లిట్ చేశాను. బై ద వే వాట్ ఆర్ దోస్ 2 కాంపోనెంట్స్? టెల్ మీ. D1 డివైడెడ్ బై P0. D1 డివైడెడ్ బై P0 రిప్రజెంట్స్ ది డివిడెండ్ కాంపోనెంట్. P1 minus P0 divided by P0 represents what? Capital appreciation component. By the way, the dividend and capital appreciation components, are they represented in rupees or percentage? పర్సంటేజ్. ఎట్లా చెప్పగలుగుతున్నారు పర్సంటేజ్ అని? ఓన్లీ D1 లేదు, D1 డివైడెడ్ బై P0. ఓన్లీ P1 మైనస్ P0 అంటే రూపీస్లో వస్తుంది, బై P0 చేసాం కాబట్టి ద స్టోరీ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ వాట్? పర్సంటేజ్. సో దట్స్ వై నీకు లెఫ్టర్ కాంపోనెంట్ ఏంటమ్మా? డివిడెండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పర్సంటేజ్. రైట్ సైడ్ కాంపోనెంట్ ఏంటి? క్యాపిటల్ అప్రిషియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పర్సంటేజ్. ఇప్పుడు ఈ సెకండ్ ఫార్ములాని మాడిఫై చేస్తే you'll get what? థర్డ్ ఫార్ములా. మరి సెకండ్ ఫార్ములాని ఎట్లా సార్ మనం మాడిఫై చేయాల్సిందే? అసలు ఏం మాడిఫై చేస్తాము అంటే డివిడెండ్ కాంపోనెంట్ విల్ రిమైన్ యాజ్ యూజువల్ ఇన్ ద థర్డ్ ఫార్ములా ఆల్సో. అంటే మనం దేన్ని మాడిఫై చేసి దేన్ని మౌల్డ్ చేస్తాం సార్ అంటే ఓన్లీ క్యాపిటల్ అప్రిషియేషన్. సింప్లీ సెకండ్ ఫార్ములాలో డివిడెండ్ కాంపోనెంట్ విల్ రిమైన్ వాట్? సేమ్. మనం దేన్ని మాడిఫై చేద్దాం అనుకుంటున్నామమ్మా? క్యాపిటల్ అప్రిషియేషన్. ఇప్పుడు మనకున్న నెక్స్ట్ టాస్క్ ఏంటమ్మా? మాడిఫై చేస్తామని చెప్పాను కరెక్టే, ఎందుకు మాడిఫై చేయాలి, ఎలా మాడిఫై చేయాలని చెప్పి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఐ రిపీట్ వన్స్ అగైన్, సెకండ్ ఫార్ములాని మాడిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? థర్డ్ ఫార్ములా. మాడిఫై అంటే ఏం మాడిఫై చేస్తున్నాం? డివిడెండ్ కాంపోనెంటా, క్యాపిటల్ అప్రిషియేషన్ కాంపోనెంటా? క్యాపిటల్ అప్రిషియేషన్ కాంపోనెంట్. మరి దాన్ని ఎందుకు మాడిఫై చేయాలి, ఎట్లా మాడిఫై చేయాలని చెప్పి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చెప్పండి, ఏ కాంపోనెంట్ అమ్మా మనం మాడిఫై చేయాలనుకుంటుంది? క్యాపిటల్ అప్రిషియేషన్. క్యాపిటల్ అప్రిషియేషన్ అంటే ఏమీ లేదమ్మా, సింప్లీ ఇట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ P1 అండ్ P0. నీకు పర్సంటేజ్లో కావాలి అనుకుంటే P1 మైనస్ P0 డివైడెడ్ బై P0 చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ P1 మైనస్ P0 రిప్రజెంట్స్ వాట్? క్యాపిటల్ అప్రిషియేషన్. జనరల్లీ ప్రాక్టికల్ లైఫ్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ P0 ఈజ్ వెరీ ఈజీ, because P0 is nothing but a current market price. Just Google తల్లిని కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ రిలయన్స్ ఎంత, కరెంట్ ప్రైస్ ఆఫ్ టాటా ఎంత అని అడిగితే NSCదో BSCదో మన ముఖాన్ని ఏంటమ్మా పడేస్తుంది. ఏంటది? కరెంట్ ప్రైస్. బట్ ప్రాక్టికల్ లైఫ్లో ఏది మనకి ఇంపాసిబుల్ ఆర్ ఎల్స్ ఏది మనకి కష్టంగా ఉంటుంది సార్ అంటే ప్రిడిక్టింగ్ ద P1. బికాస్ P1 అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్రైస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్.
అంటే టైం మెషిన్ ఒకటి కొనుక్కొని 1 year తర్వాత వెళ్ళి తొంగి చూసి P1 ఎంత చూసి వచ్చే స్కోప్ ఉంటుందా? నో. P1ని మనం ఏం చేయాల్సి వస్తుంది? ప్రిడిక్ట్ చేయాల్సి వస్తుంది, ఎస్టిమేట్ చేయాల్సి వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ టు ప్రిడిక్ట్ ది ఫ్యూచర్. 1 year తర్వాత మనం ఎక్కడ ఉంటామో, మనం ఏం చేస్తామో మనమే గట్టిగా చెప్పలేం, గట్టిగా మాడితే. సో దట్స్ వై ఏంటమ్మా, నువ్వు ఒక రిలయన్స్ షేర్స్, టాటా షేర్స్ ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్ చేయగలుగుతావు అంటే మే ఆర్ మే నాట్. బికాజ్ అన్ప్రెడిక్టబుల్ ఈవెంట్ ఏదైనా జరగచ్చు, రెసెషన్ రావచ్చు, మళ్ళీ కోవిడ్ రావచ్చు, ఏదైనా వార్ డిక్లేర్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో 1 year తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరూ ఎగ్జాక్ట్గా ఏంటమ్మా ప్రిడిక్ట్ చేయలేరు. అండ్ అల్టిమేట్లీ నా బాధ అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ టు ప్రిడిక్ట్ వాట్ P1. If at all we can't calculate P1, automatically there will be no scope to calculate what? Capital appreciation. అప్పుడు ఈ ఫార్ములా అనేది మనకు ఫ్లాప్ అవుతుందా లేదా? ఎస్. అంటే P1 మనకు తెలియకపోతే we can't calculate the capital appreciation. అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఈ ప్రాబ్లం వచ్చింది మనకి. దట్స్ వై we are going to take the help of ఫినాన్షియల్ అకౌంటింగ్. అంటే ఎఫ్ఎంలో ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మన ఫ్రెండ్ అయిన ఎవరి దగ్గర నుంచి మనం తెలుసుకుంటామమ్మా? ఫినాన్షియల్ అకౌంటింగ్. మరి ఫినాన్షియల్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎట్లా తెలుసుకుంటాం సార్ అంటే, సింప్లీ గోపి సార్కి కాల్ చేశా, ఇట్లా ప్రాబ్లం వచ్చింది P0 P1 అని చెప్పి. అసలు ఏం మాడుతున్నావు, P0 ఏంటి, P1 ఏంటి అని చెప్పి అడిగారు. సో దట్స్ వై ఏంటి, కొంచెం డీటెయిల్గా ఫినాన్షియల్ అకౌంటింగ్ టర్మినాలజీకి మనం స్విచ్ అవ్వాలి అంతే. ఫినాన్షియల్ అకౌంటింగ్లో P1 P0 ఎక్కడ మీరు చూసుండరు. P0ని ఫినాన్షియల్ అకౌంటింగ్లో వి కాల్ ఇట్ యాజ్ వాట్? ఓపెనింగ్ క్యాపిటల్. ఏమంటామమ్మా? ఓపెనింగ్ క్యాపిటల్. P1ని మనం ఏమంటాం సార్ ఫినాన్షియల్ అకౌంటింగ్లో అంటే వి కాల్ ఇట్ యాజ్ వాట్? క్లోజింగ్ క్యాపిటల్. ఐ రిపీట్ వన్స్ అగైన్, P0ని ఫినాన్షియల్ అకౌంటింగ్లో వి కాల్ ఇట్ యాజ్ వాట్? ఓపెనింగ్ క్యాపిటల్. మేబీ కాన్సెప్ట్ సేమ్ అయి ఉండొచ్చు, బట్ టర్మినాలజీ విల్ బి డిఫరెంట్. P1 అనేది ఎఫ్ఎంలో అయితే ఫినాన్షియల్ అకౌంటింగ్లో ఇట్ విల్ బికమ్ వాట్? క్లోజింగ్ క్యాపిటల్. ఇప్పుడు నేను అడిగే సింపుల్ క్వశ్చన్, థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. ఓపెనింగ్ క్యాపిటల్కి సంథింగ్ ఏదో అడ్జస్ట్ చేసి యాడ్ చేస్తే అప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ది ఇయర్ యూ విల్ గెట్ ది క్లోజింగ్ క్యాపిటల్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ అదే, ఓపెనింగ్ క్యాపిటల్కి ఏం యాడ్ చేస్తే మనకి క్లోజింగ్ క్యాపిటల్ వస్తుందో చెప్పండి. ఏం యాడ్ చేస్తాం? ప్రాఫిట్ ఆర్ లాస్ అంటారు. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏంటి ప్రాఫిట్ అన్నారు. ఎవరైనా పర్చేజ్ అన్నారా? పర్చేజ్ అనకూడదమ్మా. అంటే ఇంటర్ లెవెల్లో అట్లా అయితే పర్చేజ్ అంటూ ఉంటారు, అది ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ అనుకుని. బట్ ఇది పర్చేజ్ కాదు, ఏంటది? క్యాపిటల్. సో దట్స్ వై ఇక్కడ జనరల్లీ మీరు ఏం చెప్పారు సార్ అంటే, ఓపెనింగ్ క్యాపిటల్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ క్యాపిటల్. మేబీ ప్రాఫిట్ అనేది ఫినాన్షియల్ అకౌంటింగ్లో ఏంటి నార్మల్గా ఈజీగా అనిపిస్తుంది, బట్ ప్రాఫిట్ ఫ్రమ్ ద ఎఫ్ఎం పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి మీరు థింక్ చేసుకుంటే చాలా వేగ్ టర్మ్ అమ్మ ప్రాఫిట్ అనేది. ఎందుకు వేగ్ టర్మ్ సార్ అంటే, మొత్తం ఇన్కమ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ కూడా ప్రాఫిటే, వన్ కైండ్ ఆఫ్ అ ప్రాఫిట్. మైనస్ ఏంటమ్మా? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈబిఐటి కూడా ప్రాఫిటే. దాన్ని ఏమంటాం? ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. మైనస్ ఇంట్రెస్ట్ చేస్తే అప్పుడు నీకేమొస్తుంది? ఈబిటి కూడా ప్రాఫిట్. ఏంటది? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఆఫ్టర్ దట్ మైనస్ ట్యాక్స్ చేస్తే నీకేమొస్తుంది? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఆఫ్టర్ దట్ లాస్ట్ ఏమొస్తుంది? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇది కూడా ప్రాఫిటే. అంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది ఒక వేగ్ టర్మ్ అమ్మ, చాలా ప్రాఫిట్స్ ఉంటాయి. ఆ చాలా ప్రాఫిట్స్లో ఏ ప్రాఫిట్ తీసుకోవాలనేది చెప్పండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పీబీఐటీ ప్రాఫిటే, పీబీటీ ప్రాఫిటే, పిఏటీ ప్రాఫిటే, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ కూడా ప్రాఫిటే. ఇన్ని ప్రాఫిట్స్లో ఏ ప్రాఫిట్టో మీరు నాకు చెప్పండి. ఏంటమ్మా? ఈఐఎస్ఆ? ఈఐఎస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఏదో లాస్ట్లో ఈఏఎస్ కనబడుతుంది కదా అని చెప్పి ఈఏఎస్ చెప్పకూడదు. కొంతమంది చెప్పారు, ఫైన్. ఈ ఈఏఎస్లోంచి అగైన్ వి నీడ్ టు పే వాట్? ఈక్విటీ డివిడెండ్. అందరికీ అన్ని పేమెంట్స్ అయిపోయిన తర్వాత కూల్గా లాస్ట్కి రిలాక్స్ అయ్యేది ఒకటే, ఏంటమ్మది? రిటైన్డ్ ఎర్నింగ్స్, ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సింపుల్ అమ్మ. లాస్ట్కి మీకు ఓపెనింగ్ క్యాపిటల్కి యాడ్ అయ్యేది పీబీఐటీనో, పీబీటీనో, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఇది కాదు. ఆఫ్టర్ మేకింగ్ ఆల్ ద పేమెంట్స్, అందరికీ గూగుల్ పేలు, ఫోన్ పేలు అన్నీ చేసేసిన తర్వాత ఇంట్రెస్ట్, ట్యాక్స్, పీడీ, ఈక్విటీ డివిడెండ్ అన్నీ పే చేశాక బ్యాలెన్స్ అక్యుములేట్ అయ్యేది ఏంటి? ఓన్లీ రిటైన్డ్ ఎర్నింగ్స్. దాన్నే మనం పాష్కి ఏమంటామమ్మా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అంటే అల్టిమేట్లీ మీరు చెప్పింది కరెక్టే, కాకపోతే కొంచెం వేగ్గా చెప్పారు. దాన్ని కొంచెం డీటెయిల్గా నోట్ చేసుకోవాలంటే ఓపెనింగ్ క్యాపిటల్కి మనం ఏం యాడ్ చేస్తాం? రిటైన్డ్ ఎర్నింగ్స్, ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అల్టిమేట్లీ నా ఆవేదన ఏంటి సార్ అంటే, ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో P0 విల్ బి కాల్డ్ యాజ్ ఓపెనింగ్ క్యాపిటల్,
P1 is called as what? Closing capital, which means capital appreciation from the point of view of FM will be equal to what? Retained earnings from the point of view of financial accounting. అట్లా ఎట్లా అవుతుంది సార్ అంటే, థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అకౌంట్స్. మీరు ఎంత కష్టపడి బిజినెస్ చేస్తే అంత ప్రాఫిట్స్ వస్తాయి, ఎంత ప్రాఫిట్స్ వస్తే అంత రీటైన్డ్ ఎర్నింగ్స్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఎంత రీటైన్డ్ ఎర్నింగ్స్ అనేది అక్యుములేట్ అవుతుందో ఆటోమేటికల్లీ అంత క్లోజింగ్ క్యాపిటల్ అనేది ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. మన ఇళ్లలో కూడా అంతే కదమ్మా, మన పేరెంట్స్ ఎంత ఎక్కువ సేవింగ్స్ చేస్తే ఆటోమేటికల్లీ మనకి ఎంతమ్మా అంత ప్రాపర్టీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా చెప్తుంది. I repeat once again, we are linking the FM world with the financial accounting world. Etla P0 is called as what? Opening capital. P1 is called as what? Closing capital. Capital appreciation from the point of view of FM ante అదే మనకి ఫినాన్షియల్ అకౌంటింగ్ లో ఏమవుతుంది? రీటైన్డ్ ఎర్నింగ్స్. అంటే ప్రాక్టికల్ లైఫ్ లో ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, మీకే గనక ఒక కంపెనీ ఉండి దాని క్యాపిటల్ అప్రిషియేషన్ అవ్వాలి అంటే ఒకటే మీకున్న టూల్ ఏంటంటే, ఎక్కువ కష్టపడండి, ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేయండి, ఎక్కువ రిజర్వ్స్ మెయింటైన్ చేయండి. ఇఫ్ అట్ ఆల్ యూ మెయింటైన్ మోర్ అండ్ మోర్ రిజర్వ్స్, ఆటోమేటికల్లీ క్లోజింగ్ క్యాపిటల్ విల్ బి ఇంక్రీజ్. సో దట్స్ వై మొత్తం మీద మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే అమ్మా, క్యాపిటల్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద FM పాయింట్ ఆఫ్ వ్యూ విల్ బి ఈక్వల్ టు వాట్? రీటైన్డ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో దట్స్ వై మనం ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే, క్యాపిటల్ అప్రిషియేషన్ ఇజ్ ఈక్వల్ టు ఏమని చెప్పి నోట్ చేసుకుంటాం? రీటైన్డ్ ఎర్నింగ్స్. బై ద వే ఈ రీటైన్డ్ ఎర్నింగ్స్ అనేది రూపీస్లో రిప్రజెంట్ చేయాలా, పర్సంటేజ్లో రిప్రజెంట్ చేయాలా? పర్సంటేజ్. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏదైతే కేఈ క్యాల్కులేట్ చేసుకుంటావో అది ఎందులో రిప్రజెంట్ చేసుకోవాలమ్మా? పర్సంటేజ్. దట్స్ వై క్యాపిటల్ అప్రిషియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ విల్ బి మోడిఫైడ్ యాజ్ వాట్? రీటైన్డ్ ఎర్నింగ్స్. మళ్ళీ చెప్తున్నా, క్యాపిటల్ అప్రిషియేషన్ అన్న రీటైన్డ్ ఎర్నింగ్స్ అన్న బోత్ ఆర్ సేమ్. బికాజ్ నువ్వు ఎక్కువ రిటైన్ చేస్తే అంత ఎక్కువ క్యాపిటల్ అనేది ఏంటి? ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్ని మనం ఏమంటాం? క్యాపిటల్ అప్రిషియేషన్ అంటాం. సో బై ద వే రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కోసం ఇందాకేంటి ఒక ఫార్ములా అనేది మనం నేర్చుకుని పెట్టుకున్నాం, గుర్తుందా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఫార్ములా ఏంటో. రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ పర్సంటేజ్ ఏంటది? ROE ఇంటూ RR. ROE అంటే ఏంటమ్మా? రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఇంటూ RR అంటే ఏంటి? రిటెన్షన్ రేషియో. ఐ రిపీట్ వన్స్ అగైన్, క్యాపిటల్ అప్రిషియేషన్ అంటే రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మనకు కావాలి కాబట్టి ROE ఇంటూ RR. అండ్ అగైన్ ఈ క్యాపిటల్ అప్రిషియేషన్కే ఇంకొక నేమ్ కూడా ఉంటుందమ్మా, వి కాల్ ఇట్ యాజ్ గ్రోత్. ఏమంటాం సార్? దాన్ని గ్రోత్ అంటాం. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్యాపిటల్ అప్రిషియేషన్ అంటే క్యాపిటల్ ఇంక్రీజ్ అవ్వడం, అప్రిషియేట్ అవ్వడం, గ్రోత్ అవ్వడం, ఇవన్నీ కూడా ఏంటమ్మా? మోరల్లెస్ సినానిమ్స్ లాగా. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ వాట్? గ్రోత్. ఇప్పుడు ఫైనల్ ఫార్ములా నేను ఫ్రేమ్ చేస్తున్నానమ్మా, జాగ్రత్తగా ఒక 2 minutes జస్ట్ అటెంటివ్ ఉంటే సరిపోతుంది. KE ఈజ్ ఈక్వల్ టు D1 డివైడెడ్ బై P0. అసలు ఏమన్నా మాడిఫై చేసామా? నో, ఇట్ విల్ రిమైన్ వాట్? సేమ్. D1 డివైడెడ్ బై P0 ప్లస్ క్యాపిటల్ అప్రిషియేషన్ కెన్ ఆల్సో బీ కాల్డ్ యాజ్ వాట్? G అంటే నథింగ్ బట్ ఏంటమ్మా ఇక్కడ? గ్రోత్. గ్రోత్ అన్నా క్యాపిటల్ అప్రిషియేషన్ అన్నా బోత్ ఆర్ సేమ్. క్యాపిటల్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ మనకి ఏమవుతుందమ్మా? రీటైన్డ్ ఎర్నింగ్స్. సో దట్స్ వై రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా సార్? ROE ఇంటూ RR. దట్స్ వై చిన్నప్పుడు మనం గ్రోత్ ఫార్ములా ఇట్లా నేర్చుకుని ఉంటామమ్మా. చెప్పండి, గ్రోత్ G ఈజ్ ఈక్వల్ టు వాట్ విల్ బి ద ఫార్ములా? ROE ఇంటూ RR. బట్ ఎంత లెంది లింకింగ్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. గ్రోత్ అన్నా క్యాపిటల్ అప్రిషియేషన్ అన్నా బోత్ ఆర్ సేమ్. క్యాపిటల్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏమవుతుంది? రీటైన్డ్ ఎర్నింగ్స్. ఆ రెండింటిని లింక్ చేసుకుని అల్టిమేట్లీ వీఆర్ ఫ్రేమింగ్ ద ఫార్ములా ఫర్ వాట్? గ్రోత్. సో G ఈజ్ ఈక్వల్ టు ROE ఇంటూ RR. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కసారి చూడకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేసండి అమ్మా ఫార్ములా. KE ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ఫస్ట్ ఏం తీసుకోవాలి? D1 డివైడెడ్ బై P0 ప్లస్ G, వేర్ G ఈజ్ నథింగ్ బట్ ఏంటమ్మా? గ్రోత్. ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? ROE ఇంటూ RR. ఓకేనా? ఈ స్టోరీ మీకు తెలియాలంటే దేవరకథ తెలియాలి. ఏంటమ్మది? రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. దట్స్ వై బ్యాక్గ్రౌండ్లో అదంతా చెప్పుకున్నాం. అండ్ కంగారు ఏం లేదు, మళ్ళీ నోట్ చేసుకునేటప్పుడు డిస్కస్ చేస్తూ నోట్ చేద్దామమ్మా. సో ఏ డౌట్ ఉన్నా కూడా విత్ ఇన్ ద క్లాస్ ఇంటి కంప్లీట్ అయిపోవాలి. మనం నోట్ చేసుకోండమ్మా. పుట్ సైడ్ హెడింగ్ థర్డ్ ఫార్ములా. థర్డ్ ఫార్ములా బ్రాకెట్లో గార్డన్స్
గ్రోత్ మోడల్ అంటే గార్డెన్స్ బాబాయ్ మోడల్ ఇది. జస్ట్ ఒక టైం లైన్ నోట్ చేసుకోండి. క్యాపిటల్ అప్రిషియేషన్ P0 అండ్ P1, ఇది FM. ఫినాన్షియల్ అకౌంటింగ్లో ఓపెనింగ్ క్యాపిటల్ అండ్ క్లోజింగ్ క్యాపిటల్. సో దట్స్ వై మధ్యలో మనకు బ్రిడ్జ్ ఏమి ఉంటుందమ్మా, రీటైన్డ్ ఎర్నింగ్స్ ఆర్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అంటే ఇక్కడ మీరు కన్విన్స్ అవ్వాల్సింది ఏంటి, క్యాపిటల్ అప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు రీటైన్డ్ ఎర్నింగ్స్. ఎంత ఎక్కువ రీటైన్ చేస్తే అంత మన క్యాపిటల్ అక్యుములేట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ ఫార్ములా కేఈ ఈజ్ ఈక్వల్ టు D1 by P0 plus P1 minus P0 divided by P0. Capital appreciation, which is retained earnings in terms of a percentage. ఎందుకు పర్సంటేజ్ తీసుకున్న, రూపీస్ ఎందుకు తీసుకోవట్లేదంటే ఇక్కడ క్యాపిటల్ అప్రిషియేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ వాట్, పర్సంటేజ్. తచ్చే దానికి రీప్లేస్మెంట్ కూడా ఎలా ఉండాలి, పర్సంటేజ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ROE into RR. There is another name for that, which is nothing but growth. Therefore, third formula will be like D1 divided by P0 plus G. And this will be our third formula. Where G is equal to ROE into RR. అయిపోయిందా, ఇక్కడతో ఏంటి థర్డ్ ఫార్ములా కూడా కంప్లీట్ అయిపోయింది. దట్ ఈస్ K ఈజ్ ఈక్వల్ టు D1 డివైడెడ్ బై P0 ప్లస్ ఏంటమ్మా G. ఇప్పుడు దీని రిలేటెడ్ ఏంటి, మనం ఒక 4-5 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుంటాం. అవి కంప్లీట్ అయితే వీటి మీద ఏంటమ్మా మనకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో నోట్ చేయండి. ఎగ్జాంపుల్ 1, let us say dividend paid is equal to 10 rupees. Expected dividend is equal to 15 rupees. Current market price is equal to 250 rupees. Calculate and tell me KE percentage per annum. ఏ ఫార్ములా యూజ్ చేయాలమ్మా, 3 ఫార్ములాస్లో ఫస్ట్ ఫార్ములా చీప్ ఫార్ములా. ఇప్పుడు ఏంటి ఆన్సర్, 6%. 6 ఓకే. ఎట్లా వస్తాము ఇక్కడ, KE ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా, D1 డివైడెడ్ బై P0.
that is equal to, what is the D1 expected dividend? Student expected dividend ఎంత ఉంది? 15 divided by ఎంతమ్మా current market price 250. So 15 divided by 250, that is equal to ఎంత వస్తుంది ఆన్సర్ మనకి? ఎంత? 6% per annum. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ నోట్ ఆన్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. So dividend paid is equal to 20. Expected dividend is equal to 25. Current market price is equal to 500. Expected price at the end of the year is equal to 550. Calculate KE percentage per annum. ఎంతమ్మా ఆన్సర్? ఎంత? 15%. K is equal to, చెప్పండి ఏ ఫార్ములా యూజ్ చేస్తారు? సెకండ్ ఫార్ములా. సో వాట్ ఈస్ ద సెకండ్ ఫార్ములా? D1 plus P1 minus P0 divided by P0. What about the D1? 20 or 25? 25 plus P1 ఎంత? 550 minus 500 divided by 500. That is equal to, చెప్పండి ఎంత ఆన్సర్? 15% per annum. ఓకేనా? సో అయిపోయిందా? ఆఫ్టర్ దట్ నెక్స్ట్ నోట్ చేసుకోండి ఎగ్జాంపుల్ నెంబర్ 3. Dividend paid is equal to 10. Expected dividend is equal to 12. Current market price is equal to 120. Growth rate G is equal to 10%. Calculate KE percentage per annum. వచ్చిందా? ఎంతమ్మా? ఎంత? 20%. 11 వచ్చింది ఎవరికైనా? చిన్నతనంలో అయితే ఆ మిస్టేక్ చేసేవారమ్మా. D1 డివైడెడ్ బై P0 ప్లస్ G. గుర్తొస్తున్నాయా? అప్పుడు ఏం చేసి ఉంటారంటే D1 అంటే ఏంటి? ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ 12 డివైడెడ్ బై P0 ఎంతమ్మా? 120 ప్లస్ G ఎంత? 10%. 12 డివైడెడ్ బై 120 వీ యూస్ టు గెట్ 10% ప్లస్ 10%. అప్పట్లో 10 మీద 10 తీసుకుని 11 అని చెప్పేవారు. గుర్తొస్తున్నాయా? బట్ 10 ప్లస్ 10% ప్లస్ 10%. పర్సంటేజ్ కామన్. మీకు ఎంత వస్తుంది? 20%. అంటే 10 రూపీస్ మీకు ఏమొస్తుంది? డివిడెండ్. 10 రూపీస్ ఇస్ ద క్యాపిటల్ అప్రిషియేషన్. యాడ్ బోత్ ద థింగ్స్ యూ విల్ గెట్ 20%. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 4. Same as example number 3 with flotation cost is equal to 20. Calculate KE percentage per annum. Same particulars as given in the example 3, but along with that we need to consider what? Flotation cost.
అయిపోయిందా? చెప్పండి ఎంతమ్మా ఆన్సర్? 22. ఎట్లాగమ్మా 22? అక్కడ ఫార్ములా చూడడానికి d1/p0 + g లాగే ఉంటుంది. బట్ మన కోర్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా ఇక్కడ? d1 ఎంత ఉంది మనకి? 12 డివైడెడ్ బై p0 అంటే వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్. దట్ ఈస్ అవర్ మెయిన్ కాన్సెప్ట్. స్టార్టింగ్లో చెప్పాను కదమ్మా నిన్న, వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ ఈజ్ ద కోర్ కాన్సెప్ట్. ఇట్ విల్ బి చేంజ్డ్ ఫ్రమ్ కాన్సెప్ట్ టు కాన్సెప్ట్ అండ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్, అట్లా చేంజ్ అవుతూ వెళ్తుంది. బట్ మెయిన్ కాన్సెప్ట్ని మర్చిపోకూడదు ఎప్పుడైనా కానీ. అక్కడ డైరెక్ట్లీ ఓన్లీ ఫార్ములా బట్టి కొడితే అంతే. సో 120 - 20, ఎండ్ ఆఫ్ ద డే యూ కెన్ ఇన్వెస్ట్ ఓన్లీ 100 ఇన్ ద బిజినెస్, ప్లస్ జీ గ్రోత్ రేట్ యాజ్ యూజువల్ ఎంత పర్సెంటేజ్? 10%. చెప్పండి 12 డివైడెడ్ బై 100 ఎంతమా తీసుకోవాల్సింది? ఎంత? 12% ప్లస్ 10%. చెప్పండి 12 + 10 ఎంత ఉంటుంది మనకు ఆన్సర్? 22% పర్ యానం. ఇది మన కేఈ. సో నోట్ చేసుకోండి ఎగ్జాంపుల్ 4 కూడా. అండ్ ఆఫ్టర్ దట్ ఎగ్జాంపుల్ 5. సో డివిడెండ్ పెయిడ్ ఈజ్ ఈక్వల్ టు 20. Expected dividend is equal to 30. And after that, earnings available to equity shareholders is equal to 20,000. Equity అంటే ఏంటంటే is a composition of equity, share capital and reserves and surplus, is equal to 2 lakhs. Dividend payout ratio is equal to 40%. Flotation cost is equal to 10 rupees. Current market price is equal to 450. Calculate KE percentage per annum. సో ఇందులో కావాల్సిన కష్టాలు, కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. 2 minutes టైం తీసుకుని ఎవరికల్లా ఇండివిజువల్గా ట్రై చేసి చెప్పండి. సో ఆన్లైన్ వాళ్ళు కూడా ట్రై చేసి మీ ఆన్సర్ చాట్లో చెప్పండి అమ్మా. అయిపోయిందా? గ్రోత్ ఎంత చెప్పండి? ఎంతమ్మా? 6%. 6 పాయింట్ చిల్లర వచ్చిందా? చిల్లర రాకూడదమ్మా, ఎగ్జాక్ట్గా రావాలి. మరి ఎట్లనో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫార్ములా అప్లై చేయాలమ్మా? K ఈజ్ ఈక్వల్ టు, హింట్స్ ఇచ్చాడు అక్కడ, డివిడెండ్ పేఅవుట్ రేషియో అని చెప్పి, ఈక్విటీ ఎర్నింగ్స్ అంటే వీ కెన్ క్యాల్కులేట్ వాట్? గ్రోత్. D1 డివైడెడ్ బై P0 ప్లస్ G. D1 అంటే ఏంటి? ఎక్స్పెక్టెడ్ డివిడెండ్, దట్ ఈస్ 30 డివైడెడ్ బై P0.
P0 అంటే ఏంటమ్మా, కరెంట్ మార్కెట్ ప్రైస్. జనరల్లీ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ 450, నో డౌట్. బట్ అక్కడ ఫార్ములాని బట్టి కొట్టద్దు, కోర్ ఐడియా ఆఫ్ దిస్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. డినామినేటర్లో we need to take వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్. దట్స్ వై మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్ ఎంత తీసుకోవాలమ్మా, 10 ప్లస్ జీ. జీ ఎంత అనేది తెలియదు, మరి జీ ఎట్లా వస్తుంది సార్ అంటే ROE ఇంటూ ఆర్, where ROE is equal to, what is the formula, earnings available to equity shareholders divided by equity. మరి ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంతమ్మా, 20,000. ఈక్విటీ ఎంత ఉంది మనకి, జనరల్లీ 2 lakhs. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ అమ్మా, 10%. దట్ ఈస్ ఈక్వల్ టు 10% ఈజ్ ROE ఇంటూ వీ నీడ్ టు టేక్ వాట్, ఆర్. మరి ఆర్ ఎట్లా వస్తామా, 1 మైనస్ డివిడెండ్ పే అవుట్ రేషియో. ఆవేశంలో 40% తీసేసుకోకూడదు, వీ నీడ్ టు టేక్ వాట్, 1 మైనస్ 40%. చెప్పండి, 1 మైనస్ 40% మీకు ఎంత వస్తుంది, 60%. 10% ఇంటూ 60% you'll get 6%. సో 6% is the growth. చెప్పండి, 30/440 ప్లస్ 6%. 30/440 ఎంతమ్మా, 6.81% ప్లస్ 6%, you'll get 12.81% per annum. ఓకేనా, ఇక్కడ మనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఇది ఒక్కటి నోట్ చేసుకోండి, ఎగ్జాంపుల్ నెంబర్ 6. సో డివిడెండ్ పెయిడ్ ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్. అండ్ ఆఫ్టర్ దట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ is equal to 200. Growth rate is equal to 10%. Calculate KE percentage per annum. ఏవిందా, చెప్పండి ఎంత ఆన్సర్, 15.5. మరి ఒకసారి చూసుకుంటే ఇక్కడ జనరల్లీ మనకేంటమ్మా, ఎవరైనా మిస్ అవుతాం ఇక్కడ అంటే, ఎస్ ఏంటది, ఎక్స్పెక్టెడ్ డివిడెండ్. సో దట్స్ వై మనం ఏం చేస్తామంటే, కరెంట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు 200. కరెంట్ ప్రైజ్ అంటే ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ వాట్, P0, where growth is equal to 10%. After that, when we observe the dividend paid D0 is equal to entama, 10 rupees. 10%, 10 rupees. సో గ్రోత్ ఏంటమ్మా, 10%. ఇక్కడ కరెంట్ ప్రైస్ 200 రూపీస్ అంటున్నాం, బట్ మనకు కావాల్సింది ఏంటి, జనరల్లీ డివిడెండ్ పేడ్ కాదు. స్టార్టింగ్ ఎగ్జాంపుల్లోనే చూసాం కదమ్మా, ప్రవీణ్ లిమిటెడ్ కేసులో, వీ నీడ్ ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్, బికాస్ డివిడెండ్ పేడ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఇన్వెస్టర్స్. సో దట్స్ వై ఇక్కడ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు వీ నీడ్ టు క్యాలిక్యులేట్. మరి ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎట్లా వస్తుంది సార్ అంటే, సింపుల్ అమ్మా, కరెంట్ ప్రైస్ తెలుసు, గ్రోత్ 10% అంటే ఎవరు గ్రో అవుతున్నట్టు, కంపెనీ గ్రో అవుతున్నట్టు. కంపెనీ గ్రో అవుతున్నట్టు అంటే దాని మీనింగ్ క్యాపిటల్ ఏమవుతుందో చూడండి అమ్మా, ప్రైస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు, బికాస్ గ్రోత్ అన్న క్యాపిటల్ అప్రిషియేషన్ అన్న ఆల్ ఆర్ సేమ్. మన క్యాపిటల్ ఎంత అప్రిషియేట్ అవుతుంది, 10%. 200 ఇంటూ 1 ప్లస్ 10% ఇట్ విల్ బికమ్ వాట్, 220. అంటే మన ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ 200 ఉన్నప్పుడు మన కంపెనీ క్యాపిటల్, కంపెనీ ఈజ్ పేయింగ్ హౌ మచ్, 10 రూపీస్. బట్ నౌ ద కంపెనీస్ క్యాపిటల్ ఈజ్ 220. కంపెనీ 10% గ్రో అయింది అంటే ఇట్ మీన్స్ దట్ క్యాపిటల్ ఈజ్ గ్రోన్ బై 10%, బై విచ్ ఎర్నింగ్స్ విల్ బీ గ్రోన్ బై 10%, బై విచ్ ఎండ్ ఆఫ్ ద డే డివిడెండ్ విల్ ఆల్సో బీ గ్రోన్ బై 10% అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం.
ఇప్పుడు స్టూడెంట్స్ 10 స్టూడెంట్స్ ఉన్నప్పుడు నాకు 1 lakh ఇచ్చారనుకోండి, 20 స్టూడెంట్స్ ఉన్నప్పుడు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తానమ్మా, 2 lakhs ఎక్స్పెక్ట్ చేస్తాను. సో దట్స్ వై ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ విషయానికి వస్తే ఇక్కడ నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు, సిన్స్ క్యాపిటల్ ఈజ్ గ్రోన్ బై 10%, డివిడెండ్ కూడా ఎంత గ్రో అవ్వాలనుకుంటామా, 10%, బై మేకింగ్ ద అజంప్షన్ దట్ ప్రాఫిట్ ఈజ్ ఆల్సో గ్రోన్ బై 10%. That's why 10 plus 10% it will become what? 11. సో దీనికే చిన్నప్పుడు ఒక ఫార్ములా నేర్చుకుని ఉంటామమ్మా, D1 is equal to D0 into 1 plus G. అంటే క్యాపిటల్ 10% గ్రో అయితే డివిడెండ్ కూడా ఎంత గ్రో అవుతుందని చెప్పి అజంప్షన్ తీసుకున్నామమ్మా, 10%. ఇది ప్రతిదానికి వాడేయకూడదు. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్, జస్ట్ లైక్ ఇన్ ద ప్రీవియస్ ఇల్లుస్ట్రేషన్స్, ప్రీవియస్ ఎగ్జాంపుల్స్, దెన్ యూ కెన్ టేక్ డైరెక్ట్లీ D1. If there is no information about D1, then only you need to calculate D1 with the help of what? D0. చెప్పండి, నేను ఫార్ములా D1 is equal to D0 into 1 plus G. ఇంకా మనల్ని ఎవరు ఆపలేరమ్మా, ఇంక ఇది క్యాలిక్యులేట్ చేయడమే. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి. KE is equal to D1 by P0 plus G, where D1 ఎంత ఉందమ్మా మనకి 11 డివైడెడ్ బై P0 ఎంతమ్మా 200 ప్లస్ G ఎంత 10%. Tell me 11 by 200 how much? 5.5% plus 10%, you'll get 15.5% per annum. లేదు సార్ ఇది నచ్చలేదు, ఇంకోలా చెప్పండి అంటే సెకండ్ ఫార్ములా చూడండి, D1 plus P1 minus P0 డివైడెడ్ బై P0. వాట్ అబౌట్ D1? 11 ప్లస్ P1 ఎంతమ్మా 220 మైనస్ P0 ఎంత 200 డివైడెడ్ బై P0 ఎంతమ్మా 200. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇట్లా చేసిన నీకు ఎంత వస్తుంది, 11 plus 20 అంటే ఎంతమ్మా 11 plus 20 31 డివైడెడ్ బై 200. యూ విల్ గెట్ 15.5% per annum. Both are same or both are not same? Both are same. Wow, mind blowing, సేమ్ వచ్చిందని ఫీల్ అవ్వకూడదు, బికాజ్ థర్డ్ ఫార్ములా బేస్ ఈజ్ సెకండ్ ఫార్ములా నుంచి డిరైవ్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ సేమ్ వస్తుంది. ఓకే, నోట్ చేస్తారా? నోట్ చేసేసారా? ఒక్క లైన్ ఉన్నారా చేసేవాళ్ళు? నోట్ చేయమ్మా, పర్లేదు. ఓకే, ఫస్ట్ స్టార్ట్ అవుతామా? సో దీనిలో ఎన్ని ఫార్ములాస్ కంప్లీట్ అయినాయేమో మనకి 3. వన్ ఈజ్ KE ఈజ్ ఈక్వల్ టు చీప్ ఫార్ములా, ఏంటది D1 డివైడెడ్ బై P0. సెకండ్ ఏంటమ్మా మనకున్నది నార్మల్లీ D1 ప్లస్ P1 మైనస్ P0 డివైడెడ్ బై P0. లాస్ట్ ఏంటమ్మా K ఈజ్ ఈక్వల్ టు D1 డివైడెడ్ బై P0 ప్లస్ G, where G is nothing but growth is equal to, what is the formula for that? ROE into RR. Again ROE is equal to, ఎట్లా వస్తామో ఫార్ములా మనకి, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై ఈక్విటీ. ఆఫ్టర్ దట్ ఫోర్త్ ఫార్ములా మనం డిస్కస్ చేసుకోవాలి. మరి ఫోర్త్ ఫార్ములా మనకు అర్థం అవ్వాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద కాన్సెప్ట్ కాల్డ్ బీటా. అంటే ఏం డిస్కస్ చేసుకోబోతున్నామమ్మా ఇప్పుడు? బీటా. సో మీకు బీటా ఏంటో తెలిస్తే అప్పుడేంటమ్మా నెక్స్ట్ కాన్సెప్ట్ అదంతా కూడా డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఈ బీటా ఆఫ్ అ సెక్యూరిటీ అంటే ఏంటని చెప్పి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎవరు నోట్ చేద్దు, జస్ట్ వినండి అమ్మా మన కాన్సెప్ట్ ఏంటి బీటా. ఈ బీటా స్టోరీ మనకు తెలియాలి అంటే విల్ టేక్ అ సింపుల్ స్టోరీ. చిన్నప్పుడు అంటే మన చిన్నప్పుడు ఏంటి, మనకు నచ్చిన ఎలిమెంట్ అనేది ఒకటి ఉంటుంది, దట్ ఈజ్ రిపోర్ట్ కార్డ్. అంటే మీరు చదువు బిడ్డలు అంటే ఫైన్ అమ్మా, బట్ నాలాంటి నార్మల్ స్టూడెంట్స్ అనుకోండి, రిపోర్ట్ కార్డ్ చూస్తేనే ఏంటమ్మా మనకి భయం వేస్తుంది. బికాజ్ రిపోర్ట్ కార్డులో ఏముంటుంది, మనం చేసిన పర్ఫార్మెన్స్ మొత్తం కూడా ఏంటమ్మా అక్కడ ఉంటుంది. అంటే మన పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు కాబట్టి మన పర్ఫార్మెన్స్ ఎట్లా కనబడుతుందమ్మా అక్కడ? మార్క్స్. మరి మార్క్స్ చెప్తాను వినండి అమ్మా. నా మార్క్స్ అనేవి మ్యాథ్స్లో లెటస్ సే 50 out of 50 కదమ్మా, 50 out of 100. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ సైన్స్లో వచ్చి 40. ఇంక ఇంగ్లీష్లో అంటే చెప్పాల్సిన అవసరం లేదమ్మా, అది కూడా ఏంటి 40. సో ఇవి నా మార్క్స్ అనమాట. ఈ మార్క్స్ చూసిన తర్వాత బయట ఇవేవి కూడా బై 50 కాదు, ఇవన్నీ కూడా ఏంటమ్మా బై 100. మరి ఇంట్లో ఏంటమ్మా ఊరుకుంటారా? నో, బెల్ట్ ట్రీట్మెంటు, క్రికెట్ బ్యాట్ ట్రీట్మెంటు, చీపిరి కట్ట ట్రీట్మెంటు అవన్నీ ఇస్తూ ఉంటారు అనమాట. మరి ఇక్కడతో కూడా స్టోరీ ఎండ్ అవ్వదు. ఇక్కడతో మన స్కూల్లో మనం వదిలేస్తే బాగానే ఉంటుంది, పక్కన ఇంకొక కాలం కూడా యాడ్ చేసి ప్రొవైడ్ చేస్తారమ్మా మనల్ని ఇంకా టార్చర్ పెట్టడానికి. అదేంటి సార్ అంటే గ్రేడ్స్ అవి కూడా పర్లా, మన మార్క్స్ చూపిస్తే ప్రాబ్లం ఉండదు, మన దాంతో పాటు పక్కన ఏంటి ఒక బెంచ్ మార్క్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ హైయెస్ట్ మార్క్స్ ప్రొవైడ్ చేయడమో, ఆర్ఎల్స్ ఏంటి క్లాస్ యావరేజ్ మార్క్స్ ప్రొవైడ్ చేయడమో అట్లా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు.
జనరల్ మాకైతే ఏంటంటే క్లాస్ యావరేజ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మనకి తెలివితేటలు ఎక్కువ కదా. మ్యాథ్స్లో ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే క్లాస్ సరిగ్గా చెప్పలేదనో, లేకపోతే ఏంటమ్మా క్లాస్ సరిగ్గా చెప్పలేదనో, ఆర్ఎల్స్ ఏంటి క్వశ్చన్ పేపర్ సరిగ్గా ఇవ్వలేదమో, ఆర్ఎల్స్ ఎవాల్యుయేషనే సరిగ్గా చేయలేదనో, అసలు స్కూలే మంచిది కాదనో మనం ఏంటమ్మా చెప్తా పోతాం. అందుకనే మన స్కూల్ వాళ్ళు తెలివిగా పక్కన కంపేర్ చేయడం కోసం ఏం ప్రొవైడ్ చేస్తారు, క్లాస్ యావరేజ్. దట్ ఇస్ క్లాస్ యావరేజ్ మళ్ళీ 50-50 అట్లా రావు కదా. క్లాస్ యావరేజ్ మీరు అబ్జర్వ్ చేస్తే 70s 80s అట్లా వస్తూ ఉంటుంది, బికాజ్ అందరు చదువు బిడ్డలు ఉంటారు కాబట్టి. యావరేజ్ చేస్తే ఏంటమ్మా ఒక 70. ఆఫ్టర్ దట్ సైన్స్లో లెట్ us say 60 అనుకుందాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటమ్మా ఇంగ్లీష్లో 80 అనుకుందాం, బికాజ్ ఇంగ్లీష్లో ఆబ్వియస్లీ గర్ల్స్కి ఏంటమ్మా ఎక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయి. సో దట్ క్లాస్ యావరేజ్ కూడా అట్లా ఏంటమ్మా పెరిగిపోతూ ఉంటుంది. సో ఒక ట్రీట్మెంట్ దేనికి జరుగుతుంది, మన మార్క్స్ మీద జరిగిపోతుంది ఆల్రెడీ. అగైన్ మళ్ళీ సెకండ్ ట్రీట్మెంట్ దేనికోసం జరుగుతుంది, బై కంపేరింగ్ ద మార్క్స్ విత్ ది క్లాస్ యావరేజ్. ఇంకా వేరే చెప్పే సాకే ఉండదు ఇంకా. సో ఏమైనా చెప్పినా కూడా వాళ్ళు ఏంటమ్మా ఇదే చెప్తారు, నీ క్లాస్ యావరేజ్ 70, 60, 80 వస్తే నీకు 50, 40 ఎందుకు వచ్చినాయి అని చెప్పి. అంటే అల్టిమేట్లీ మన చిన్నప్పుడు మన పేరెంట్స్ మన పర్ఫార్మెన్స్ని ఎట్లా మెజర్ చేసేవారు సార్ అంటే, ఆర్ పర్ఫార్మెన్స్ ఆర్ నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ది అవర్ మార్క్స్. Our performance they used to measure by comparing our marks with what? Class average. అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఏంటమ్మా మన పేరెంట్స్కి ఏంటి మనల్ని తిట్టడానికి సాకు దొరికేది అనమాట. సో అలాగే ప్రాక్టికల్ లైఫ్లో ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ నుంచి కొంచెం బయటకు వచ్చి లెట్ us థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ సెక్యూరిటీస్. అలా క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఏంటమ్మా ఒక్కొక్కరికి ఒక 1 lakh దొరికింది అనుకుందాం. ఆ 1 lakh తోటి ఏంటమ్మా సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. మరి బ్లైండ్కి ఇన్వెస్ట్ చేస్తారా? నో. మీ కళ్ళ ముందు 2 ఆప్షన్స్ కనిపించినాయి. వన్ ఈజ్ ద రిలయన్స్ సెక్యూరిటీ అండ్ అనదర్ వన్ ఈజ్ ద టాటా సెక్యూరిటీ. మరి రిలయన్స్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేద్దామా, టాటా సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేద్దామా అనే థాట్ మీకు వచ్చింది కాబట్టి సింప్లీ వాటి పర్ఫార్మెన్స్ మనం అనలైజ్ చేసుకోవాలి. మరి రిలయన్స్ బెస్టా, టాటా బెస్టా అనే పర్ఫార్మెన్స్ మీకు ఎలా తెలుస్తుంది? వాటికి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాటి మార్క్స్ అనేది మీరు ఎవాల్యుయేట్ చేస్తారా? నో. వాటి పర్ఫార్మెన్స్ మీకు తెలియాలి అంటే మనకి మార్క్స్ ఉన్నట్టే వాటికి ఏముంటాయమ్మా, రిటర్న్స్ ఉంటాయి. సేమ్ మన స్టోరీని వాటితోటి లింక్ చేసుకుందాం అంతే. మన పర్ఫార్మెన్స్ ఎట్లా మెజర్ చేసేవాళ్ళు, మార్క్స్. సెక్యూరిటీస్ పర్ఫార్మెన్స్ ఎట్లా మెజర్ చేయాలమ్మా, రిటర్న్స్. మరి రిలయన్స్ రిటర్న్స్ ఎంత సార్ అంటే లెట్ us say 20% అనుకుందాం. టాటా రిటర్న్ ఎంత సార్ అంటే లెట్ us say 15% అనుకుందాం. చెప్పండమ్మా, మీరే గనక ఇన్వెస్టర్, దట్టు బ్రెయిన్ ఉన్న ఇన్వెస్టర్ అయితే రిలయన్స్లో ఇన్వెస్ట్ చేస్తారా, టాటాలో ఇన్వెస్ట్ చేస్తారా? రిలయన్సా టాటానా? రిలయన్సే కదమ్మా. ఒక హై లెవెల్గా థింక్ చేయద్దు అప్పుడే. జస్ట్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే సరిపోతుంది, ఓకేనా? సో ఇక్కడ ఏంటమ్మా ఇంకేదన్నా అడుగుతారేమో అని చెప్పి ఆలోచించద్దు, దీన్ని బేస్ చేసుకుని చెప్పండి. రిలయన్స్ ఎంతమ్మా, 20%. అంటే హయ్యర్ రిటర్న్స్, జస్ట్ లైక్ మనకి హయ్యర్ మార్క్స్ లాగా హయ్యర్ రిటర్న్స్ కాబట్టి ఎందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటామమ్మా, రిలయన్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం. సో దట్స్ వై ఇక్కడ మీ ఓట్ ఎవరికి వెళ్ళిపోయిందమ్మా, రిలయన్స్, బికాస్ దానికి ఏంటి హయ్యర్ రిటర్న్స్ వస్తున్నాయి. మరి ప్రాక్టికల్ లైఫ్లో బ్లైండ్లీ ఓన్లీ రిలయన్స్ రిటర్న్ని బేస్ చేసుకుని నువ్వు ఇన్వెస్ట్ చేయడం కరెక్టా అంటే నో. ఎలాగైతే మన మార్క్స్ని క్లాస్ యావరేజ్ తోటి కంపేర్ చేసి మన ఇంట్లో మనల్ని తిట్టేవారో అలాగే మనం కూడా రిలయన్స్ పర్ఫార్మెన్స్ అర్థం చేసుకోవాలి అంటే కంపేర్ ద రిటర్న్స్ ఆఫ్ ద రిలయన్స్ విత్ ది ఇండస్ట్రీ యావరేజ్. దేంతో కంపేర్ చేసుకోవాలమ్మా, ఇండస్ట్రీ యావరేజ్. మన కేసులో క్లాస్ యావరేజ్, ఇక్కడ దేంతో కంపేర్ చేయాలి, ఇండస్ట్రీ యావరేజ్. సార్ ఇంతకీ ఇండస్ట్రీ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. ఇండస్ట్రీ అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అంటే కంపెనీస్ ఆర్ సెక్యూరిటీస్ అన్నిటిని గ్రూప్ చేస్తే దాన్నే మనం ఏమంటామమ్మా, ఇండస్ట్రీ అంటాం. ఐ రిపీట్ వన్స్ అగైన్, క్లాస్ మీన్స్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ ఇండస్ట్రీ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా, గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మరి ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఇంకొక నేమ్ ఉంటుందమ్మా, వి కాల్ ఇట్ యాజ్ మార్కెట్. ఏమంటామమ్మా, మార్కెట్. మరి మార్కెట్ అంటే ఏంటి, ఎర్రగడ్డ మార్కెట్, భరత్ నగర్ మార్కెటా? నో. మార్కెట్ అంటే ఏంటి, సెక్యూరిటీస్ మార్కెట్, ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్, స్టాక్ మార్కెట్. ఐ రిపీట్ వన్స్ అగైన్, స్టాక్ మార్కెట్. మార్కెట్ అంటే ఏంటమ్మా, గ్రూప్ ఆఫ్ ద సెక్యూరిటీస్. గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్నే మనం ఇంకోలాగా ఏమనొచ్చమ్మా, గ్రూప్ ఆఫ్ కంపెనీస్. గ్రూప్ ఆఫ్ కంపెనీస్నే మనం ఏమనొచ్చు, ఇండస్ట్రీ అనొచ్చు. మరి మన ఇండియాలో మెయిన్లీ మనం కంపేర్ చేసుకోవడానికి బెంచ్ మార్క్ స్టాక్ మార్కెట్స్ ఏ ఉంటాయంటే 2 things ఉంటాయమ్మా. వన్ ఈజ్ నిఫ్టీ అండ్ అనదర్ వన్ ఈజ్ వాట్, సెన్సెక్స్.
నిఫ్టీ అంటే ఏమీ లేదమ్మా, ఇట్ ఈస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్? ఎన్ఎస్సి. ఇట్ షోస్ ద టాప్ 50 కంపెనీస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ ఎన్ఎస్సి. సెన్సెక్స్ అంటే ఏంటి? ఇట్ షోస్ ది టాప్ 30 కంపెనీస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద బిఎస్సి. సింపుల్ అమ్మా, నిఫ్టీ అంటే గ్రూప్ ఆఫ్ 50 కంపెనీస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ ఎన్ఎస్సి. సెన్సెక్స్ అంటే గ్రూప్ ఆఫ్ టాప్ 30 కంపెనీస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ వేర్? బిఎస్సి. అంటే ఫ్యూచర్లో మీరు ఏదైనా సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే దేంతో కంపేర్ చేసుకోవాలి? మార్కెట్. 2 బెంచ్ మార్క్స్ ఉంటాయి. ఐదర్ యూ కెన్ కంపేర్ విత్ వాట్? నిఫ్టీ, ఆర్ యూ కెన్ కంపేర్ విత్ వాట్? సెన్సెక్స్. అంటే టిల్ నో ఫ్లో అర్థం చేసుకోండి. మన మార్క్స్ని దేంతో కంపేర్ చేసేవాళ్ళం? క్లాస్ యావరేజ్. హియర్ ఎనీ సెక్యూరిటీ రిటర్న్ హ్యాస్ టు బి కంపేర్డ్ విత్ ది మార్కెట్. either you can compare with what? Nifty, or you can compare with what? Sensex. ఎవరితో కంపేర్ చేసుకోవాలి అనేది మనకు తెలిసింది. ఎలా కంపేర్ చేయాలని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ 5 to 10 మినిట్స్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఐ రిపీట్ వన్స్ అగైన్ అమ్మా, ఇక్కడ ఎవరితో కంపేర్ చేసుకోవాలో మనకు తెలిసిపోయింది. దట్ ఈస్ ఐదర్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్. హౌ టు కంపేర్ అనేది నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. మరి అది ఎట్లా సార్ అంటే, సింప్లీ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. 2019లో రిలయన్స్ అండ్ మార్కెట్ అంటే ఏదో ఒకటి పిక్ చేసుకోండి, మీ ఇష్టం, ఐదర్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్. నేను పిక్ చేసుకుంది ఏంటి ఇక్కడ? నిఫ్టీ. 2019లో రిలయన్స్ రిటర్న్ ఎంత సార్ అంటే లెట్ us సే 20% అనుకుందాం. నిఫ్టీ రిటర్న్ ఎంత సార్ అంటే 15% అనుకుందాం. అదేంటి సార్ నిఫ్టీకి కూడా రిటర్న్ ఉంటుందంటే? నిఫ్టీకి కూడా రిటర్న్ ఉంటుందమ్మా. అంటే నిఫ్టీ అంటే ఏదో గాల్లోంచి వచ్చి కింద పడింది అనుకోకూడదు. నిఫ్టీ అంటే ఏంటి? టాప్ 50 కంపెనీస్, దానిలో ఇవన్నీ ఉంటాయి. రిలయన్స్, టాటా, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటన్నిటి రిటర్న్స్ యావరేజ్ చేస్తే అదే మనకేమవుతుంది? నిఫ్టీ రిటర్న్ అవుతుంది. సో ఇది ఎప్పుడు స్టోరీ అమ్మా? 2019 స్టోరీ. ఆఫ్టర్ ద 2020లో ఏం జరిగిందో మనకు తెలుసు అందరికీ. ఏమొచ్చిందమ్మా? కోవిడ్ వచ్చింది. అందరు చిల్లారు, మేము తప్ప, ఎందుకంటే మాకు ఫైనల్ అటెంప్ట్ ఉంది అప్పుడు. సో దట్స్ వై ఇక్కడ ఏంటమ్మా, నార్మల్లీ రిలయన్స్ అండ్ నిఫ్టీ అన్నీ కూడా ఏంటమ్మా ఎఫెక్ట్ అయినాయి. సో 2020లో రిటర్న్స్ ఏమైనా సార్ అంటే 10%, అండ్ మార్కెట్లో ఇట్ ఈజ్ 10% అనుకుందా. అన్నీ కూడా ఏంటమ్మా డౌన్ఫాల్ అయినాయి. సో దానివల్ల రిలయన్స్ రిటర్న్ ఎంత అయిపోయింది? 10%. ఆబ్వియస్లీ ఫ్లక్చువేట్ అవుతుంది, ఫ్లక్చువేట్ అయ్యింది. మార్కెట్ ఐ మీన్ నిఫ్టీ కూడా ఎఫెక్ట్ అయింది. ఏంటమ్మా? 10% అనుకుందాం. ఇప్పుడు నేను అడిగే సింపుల్ చీప్ క్వశ్చన్ ఏంటంటే, కోవిడ్ వల్ల ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు? రిలయన్సా, నిఫ్టీయా, ఆర్ బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఎఫెక్ట్? రిలయన్సా, నిఫ్టీయా, సేమ్ ఎఫెక్టా? రిలయన్స్. పక్కా రిలయన్స్ అని చెప్పడానికి రీజన్ ఏంటి? మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కూడా కాలేదు సేమా అన్నప్పుడు. బికాజ్ ఇక్కడ 10% 20% 15% బేస్ చేసుకుని కాదు మీరు డెసిషన్ తీసుకుంది. సింప్లీ కోవిడ్ వల్ల పర్సంటేజ్ చేంజ్ ఇన్ రిటర్న్ ఎంతో మీకు తెలియకుండా మీరు అనలైజ్ చేసుకున్నారు. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంపాక్ట్ ఆన్ ద రిటర్న్ in case of a Reliance due to the COVID? 20% minus 10%. అంటే కోవిడ్ ఎంత డిక్రీజ్ చేసింది రిలయన్స్ రిటర్న్ ని? 10%. బట్ మార్కెట్ ది 10% ఎఫెక్ట్ చేయలేదమ్మా. మార్కెట్ ది ఎంత పర్సెంట్ ఎఫెక్ట్ చేసింది? ఓన్లీ 5%. దట్ ఈస్ 15% మైనస్ 10%. అంటే కోవిడ్ వల్ల రిలయన్స్ 10% ఎఫెక్ట్ అయితే మార్కెట్ ఎంత పర్సంటేజ్ ఎఫెక్ట్ అయిందమ్మా? 5%. బోత్ ఆర్ సేమా? బోత్ ఆర్ నాట్ సేమా? బోత్ ఆర్ నాట్ సేమ్. నేను అడిగే ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ మార్కెట్ ఈజ్ ఎఫెక్టింగ్ బై 1 యూనిట్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఆ రిలయన్స్? అంటే 5%కి 10% అయితే 1 యూనిట్కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేసి టెల్ మీ ద ఆన్సర్. ఎంతమ్మా? చ్యూ. బికాజ్ అక్కడ 5కి డబల్ అమ్మా, 10 యూనిట్స్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మార్కెట్ కోవిడ్ వల్ల 5% అలిగితే రిలయన్స్ ఎంత అలుగుతుంది? 10%. అంటే 1 యూనిట్ ఎఫెక్ట్ అయితే మార్కెట్, రిలయన్స్ ఎన్ని యూనిట్స్ ఎఫెక్ట్ అవుతుందమ్మా? 2 యూనిట్స్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్. ఈ 2 యూనిట్స్నే మనం పాష్గా ఏమంటామంటే బీటా అంటాం. ఏమంటామమ్మా దాన్ని? బీటా. చెప్పండి, బీటా 2 యూనిట్స్ రిప్రజెంట్స్ వాట్? ఇఫ్ ఎట్ ఆల్ మార్కెట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై 1 యూనిట్, మెంటల్లీ ఫిక్స్ అయిపోండి, రిలయన్స్ ఎన్ని యూనిట్స్ ఎఫెక్ట్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ బై 2 యూనిట్స్. అర్థమవుతుందా? సేమ్ ఇదే స్టోరీని బేస్ చేసుకుని ఈ బీటా ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి వీఆర్ గోయింగ్ టు అనలైజ్. చూడండి ఒక్కసారి బీటా ఎట్లాగా ఇక్కడ థింక్ చేసుకోవాల్సింది. 10% ఆఫ్టర్ దట్ డివైడెడ్ బై 5%, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తామో మనకి ఇక్కడ 2. అంతే కదా? మరి దీన్ని ఫార్ములాలోకి ఎట్లా సార్ కన్వర్ట్ చేసుకునేది అంటే, పర్సంటేజ్ చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్. ఇక్కడ సెక్యూరిటీ అంటే ఏంటమ్మా? నథింగ్ బట్ రిలయన్స్.
సెక్యూరిటీ ఏదైనా కావచ్చు, లక్ష్య అవ్వచ్చు, టాటా అవ్వచ్చు, ఇన్ఫోసిస్ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ నేను తీసుకున్న సెక్యూరిటీ ఏంటి? రిలయన్స్ డివైడెడ్ బై బెంచ్ మార్క్ విల్ రిమైన్ వాట్? సేమ్. వాట్ ఈస్ ద బెంచ్ మార్క్? టెల్ మీ. పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. అంటే ఇఫ్ సెక్యూరిటీ ఈస్ చేంజింగ్ 10%, మార్కెట్ ఈస్ చేంజ్డ్ బై 5%, దెన్ 2 units. అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఫ్యూచర్లో మళ్ళీ అలాంటిది ఏదైనా జరిగింది అనుకోండి, రెసెషన్ వచ్చింది, సంథింగ్ ఏదో మన ఎకానమీ ఎఫెక్ట్ అయింది, నిఫ్టీ ఒక 1 unit ఎఫెక్ట్ అయితే రిలయన్స్ ఎన్ని యూనిట్స్ ఎఫెక్ట్ అవుతుందమ్మా? 2 units ఎఫెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు షో ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ సెక్యూరిటీ అండ్ మార్కెట్. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ దాని రిలేటెడ్ ఫార్ములా కూడా మనం డిస్కస్ చేసాం. ఒకసారి చూడుకుని చెప్పండి అమ్మా. బీటా ఆఫ్ ఎనీ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దట్? పర్సంటేజ్ చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. ఓకేనా? అండ్ ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. సో బీటా ఆఫ్ రిలయన్స్ నేను చెప్పాను కాబట్టి యూ నీడ్ టు టెల్ మీ వాట్ బీటా ఆఫ్ టాటా. టాటా బీటా ఏంటో చూద్దాం. మరి దాని రిలేటెడ్ 2019 and 2020, let us say టాటా రిటర్న్ ఈస్ 35%, ఇట్ హాస్ బికమ్ 33% ఇన్ 2020 అనుకుందాం, డిక్రీజ్ అయింది. మార్కెట్ ఎంత సార్ అంటే 15% హ్యాస్ బికమ్ 10% అనుకుందాం. ఎంత డిక్రీజ్ అయింది? 5%. బీటా ఆఫ్ రిలయన్స్ నేను చెప్పాను కాబట్టి యూ హ్యావ్ టు టెల్ మీ బీటా ఆఫ్ టాటా. సో కూల్గా ట్రై చేసి ఆన్సర్ ఎంతో చెప్పండి. ఏమన్నా ఎంతమ్మా ఆన్సర్? 0.4. ఎట్లాగమ్మా 0.4? హియర్ యూ నీడ్ టు టేక్ సేమ్ థింగ్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. వాట్ అబౌట్ ద సెక్యూరిటీ హియర్? హియర్ ద సెక్యూరిటీ ఈజ్ వాట్? టాటా. మరి టాటా ఏముందమ్మా ఇక్కడ మనకి? 35% మైనస్ 33%, అంటే ఎంత చేంజ్ అవుతుందమ్మా ఇక్కడ నీకు? 2% డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్. సో 15% మైనస్ 10%, దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండమ్మా ఎంత ఉందో ఇక్కడ మనకి న్యూమరేటర్లో ఎంత? 2%, డివైడెడ్ బై డినామినేటర్లో ఎంత ఉందమ్మా? 5%. 2% డివైడెడ్ బై 5% విల్ గెట్ హౌ మచ్? 0.4. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ వాట్? బీటా ఆఫ్ టాటా. అంటే బీటా ఆఫ్ రిలయన్స్ కంప్లీటెడ్, ఆఫ్టర్ దట్ బీటా ఆఫ్ టాటా ఆల్సో కంప్లీటెడ్. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పేసండి. లెట్ us see the లక్ష్య అండ్ ది మార్కెట్. అంటే ఇక్కడ నీకు సెక్యూరిటీస్ చేంజ్ అవుతున్నాయి, బట్ బెంచ్ మార్కెట్ విల్ ఆల్వేస్ రిమైన్ వాట్? సేమ్. అగైన్ 2023, 2024 అనుకుందాం. 2023లో లెట్ us say 30% అనుకుందాం, అండ్ 2024లో ఇట్ హ్యాస్ బికమ్ 10% అనుకుందాం. మార్కెట్లో సే 15% అండ్ 10%. ఇది స్టోరీ. ఇప్పుడు ఎవరి బీటా క్యాలిక్యులేట్ చేయాలమ్మా మనం? లక్ష్య బీటా. సో బీటా ఆఫ్ లక్ష్య ఎంతో చెప్పండి చాలు. ఎంత? 4. ఏంటమ్మా అది? పర్సెంటా టైమ్సా? టైమ్స్. ఎట్లాగమ్మా టైమ్స్? న్యూమరేటర్లో ఎంత ఎఫెక్ట్ అవుతుంది? 20%. పర్సంటేజ్ చేంజ్ ఇన్ లక్ష్య రిటర్న్ డివైడెడ్ బై మార్కెట్ రిటర్న్ ఎంత? 5%. ఇఫ్ మార్కెట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై 5%, లక్ష్య ఈజ్ ఎఫెక్టింగ్ బై 20%. అంటే ఎన్ని టైమ్స్ అమ్మా? 4 times. ఇట్లా బీటా అనేది ఏంటమ్మా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి ఇదంతా డిస్కస్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఏంటమ్మా? విల్ ట్రై టు క్యాలిక్యులేట్ బీటా ఆఫ్ మార్కెట్. అంటే బీటా ఆఫ్ రిలయన్స్ అంటే రిలయన్స్ ఈజ్ కంపేర్డ్ విత్ ది మార్కెట్. బీటా ఆఫ్ టాటా అంటే టాటా ఈజ్ కంపేర్డ్ విత్ ది మార్కెట్. బట్ ఇక్కడ బీటా ఆఫ్ మార్కెట్ అంటున్నాము అంటే మార్కెట్ ఈజ్ బీయింగ్ కంపేర్డ్ విత్ ది మార్కెట్ ఇట్ సెల్ఫ్. సో బాగా ఆలోచించి బీటా ఆఫ్ మార్కెట్ ఎంతో నాకు ట్రై చేసి చెప్పండి. ఎంతమ్మా? 1 పక్కా. సో ఎందుకు 1 సార్ అనేది ఐడెంటిఫై చేసుకోండి అమ్మా. ఇక్కడ బీటా ఆఫ్ రిలయన్స్ అనుకోండి, అది పట్టించుకోకండి. సో బీటా ఆఫ్ రిలయన్స్ అనుకోండి ఏంటి? పర్సంటేజ్ చేంజ్ ఇన్ రిలయన్స్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్. బీటా ఆఫ్ లక్ష్య అనుకోండి, పర్సంటేజ్ చేంజ్ ఇన్ లక్ష్య డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్. బట్ ఇక్కడ బీటా ఆఫ్ మార్కెట్ కాబట్టి ఇక్కడ మనకు ఫార్ములా ఏమవుతుంది? పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్.
అంటే ఇక్కడ మార్కెట్ ఈజ్ బీయింగ్ కంపేర్డ్ విత్ ద మార్కెట్ ఇట్ సెల్ఫ్. లేదు సరదాగా అక్కడ క్యాల్కులేషన్ చూసుకున్నా కానీ చేంజ్ ఎంతమ్మా 15% మైనస్ 10% డివైడెడ్ బై 15% మైనస్ 10%. అంటే ఎంతో కామెడీగా ఉంటుంది చూడండి. మార్కెట్ 5% చేంజ్ అయితే మార్కెట్ ఎంత పర్సెంట్ చేంజ్ అవుతుంది 5%. రెండు ఒకటే కదా. సో 5% 5% గెట్స్ క్యాన్సిల్డ్. సో ఇట్ విల్ బి ఈక్వల్ టు వాట్ 1. ఓకేనా. సో బీటా ఆఫ్ అ మార్కెట్ విల్ ఆల్వేస్ బి ఈక్వల్ టు 0 1 1 అమ్మ, బికాస్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విల్ గెట్స్ క్యాన్సిల్డ్. ఓకేనా. అలాగే బీటా ఆఫ్ సమంత లిమిటెడ్ అన్నాం అనుకోండి, పర్సంటేజ్ చేంజ్ ఇన్ సమంత లిమిటెడ్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్. బట్ ఇక్కడ మార్కెట్టే అంటున్నాం కాబట్టి మార్కెట్ ఈజ్ బీయింగ్ కంపేర్డ్ విత్ ది మార్కెట్. చూడండి దీని ఇంటర్ప్రిటేషన్ కామెడీగా ఉంటుంది. ఇఫ్ మార్కెట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై 1 యూనిట్ మార్కెట్ విల్ బి ఎఫెక్టెడ్ బై 1 యూనిట్ అట్లా ఉంటుంది. అండ్ లాస్ట్ ఇంకొకటి ఉంటుందమ్మా, అది డిస్కస్ చేస్తే కాన్సెప్ట్ అయిపోతుంది. నౌ వీఆర్ గోయింగ్ టు క్యాల్కులేట్ ది బీటా ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్. అది ఎట్లా అనేది ఒకసారి చూద్దాం మనం. సో రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ అనేది మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటాం సార్ అంటే సింపుల్ అమ్మా, టేక్ ఎనీ సెక్యూరిటీ హూజ్ రిటర్న్ ఈజ్ అన్ఎఫెక్టెడ్ డ్యూ టు ఎనీ కండిషన్. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఫిక్స్డ్ డిపాజిట్లో చేస్తూ ఉంటారు. ఆర్ఎల్స్ ఏంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసాం. ఎందుకు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ ఏంటి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్స్ ద రిటర్న్ విల్ రిమైన్ వాట్ సేమ్. 2019లో 7% వస్తే 2020లో కోవిడ్ వచ్చినా ఆర్ఎల్స్ ఏ గవర్నమెంట్ ఏ రెసెషన్ వచ్చినా కానీ ఏ గవర్నమెంట్ పాలసీ చేంజ్ అయినా ఇట్ విల్ రిమైన్ వాట్ సేమ్. ఇఫ్ ఎట్ ఆల్ రిటర్న్ సేమ్ ఉంటే ఆటోమేటికల్లీ అదేమైపోతుందమ్మా రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ అవుతుంది. సో దట్స్ వై ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటమ్మా 7% అండ్ 7%. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ రిమైన్ సేమ్. నౌ కమింగ్ టు ద మార్కెట్. మార్కెట్ స్టోరీ ఎట్లుంటుందమ్మా నార్మల్లీ 15% అండ్ 10%. సో దట్స్ వై ఇక్కడ మనం సింప్లీ చేయాల్సింది బీటా ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్. చెప్పగలుగుతారా బీటా ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ ఎంత వస్తమ్మా? ఎంత ఆన్సర్? 0. ఎందుకు 0 అమ్మా? ఇక్కడ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ కేసులో వాట్ విల్ బి ద ఫార్ములా? పర్సంటేజ్ చేంజ్ ఇన్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్. దట్ ఈస్ ఈక్వల్ టు రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ 7% మైనస్ 7%. అర్రే భలే ఉంది, సేమ్ అని చెప్పి ఫీల్ అవ్వద్దు, సేమ్ ఉంది కాబట్టే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ. డివైడెడ్ బై మార్కెట్ అంటే 15% మైనస్ 10%. 0/5% విల్ గెట్ హౌ మచ్ సార్? 0. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ బీటా ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్. ఓకేనా. అంటే మొత్తం సోదిలో మీకు గుర్తుండాల్సింది 3 థింగ్స్. ఒకటి బీటా ఫామ్లో ఒకటి గుర్తుండాలి. ఆఫ్టర్ దట్ బీటా ఆఫ్ అ మార్కెట్ విల్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు 1. బీటా ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ విల్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు 0. ఒకసారి ఫార్ములా చూడుకుని చెప్పేసండి. ఆఫ్టర్ దట్ ఈ సోదంతా మనం నోట్ చేసుకుందాం. చెప్పండి బీటా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్లో ఏం చేస్తాం? పర్సంటేజ్ చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. ఓకేనా. సో అదంతా మనం నోట్ చేసుకుందాం. ఆఫ్టర్ ఇదంతా ఎందుకు నోట్ చేసామని చెప్పి నెక్స్ట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాం. గుర్తుండే ఉంటుందమ్మా CAPM రిటర్న్ అని చెప్పి, గుర్తుందా? ఓకే. సో అదంతా మళ్ళీ చెప్పుకుందాం, కంగారేం లేదు. సో నోట్ చేసుకోండి. పుట్ సైడింగ్ బీటా ఆఫ్ ఏ సెక్యూరిటీ. ఇది జస్ట్ ఒక గ్లిమ్స్ లాగమ్మా బీటా అనేది. ఇంకా డీటెయిల్గా మనం ఎక్కడ డిస్కస్ చేసుకుంటామంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. బట్ స్టార్టింగ్ ఒక్కటి ఏంటమ్మా మనం కన్సిడర్ చేసుకోలేదు. సరే నోట్ చేయండి అమ్మా. బీటా ఆఫ్ అ సెక్యూరిటీ, ఇట్ షోస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ security and market. It shows the relationship between security and market. Therefore beta is equal to percentage change in security return divided by percentage change in market return.
రేపు చూద్దాంలేండి. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. దాని తర్వాత కాలమ్స్ తీసుకోండి అమ్మా. పర్టిక్యులర్స్, రిలయన్స్, టాటా, మార్కెట్, రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్. సో టోటల్ ఏంటమ్మా పర్టిక్యులర్స్ తర్వాత 4 కాలమ్స్. ఇన్ 2019 రిటర్న్, రిటర్న్లో సే రిలయన్స్ 20%, టాటా 35%, రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ 7%, మార్కెట్ 15%. 2020 రిటర్న్. సో 2020 రిటర్న్లో 10%, 32%, 10% అండ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ విల్ రిమైన్ వాట్? సేమ్. So percentage change in return, because you need to focus on what? Change in return, not on the 2019 or 2020. So change తీసుకోవాలి. సో ఎంతమ్మా? 10%, 3%, 5% and 0%. And after that, next you need to consider the beta. Percentage change in security return divided by percentage change in market return. But security 10% divided by 5%, you'll get 2. 3% divided by 5%, you'll get 0.6. Market case lo anukondi, market is being compared with the market itself. So 5% divided by 5%, you'll get 1. 0% by 5% is we get 0. ఇది మనకున్నది ఏంటమ్మా? బీటా. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. సో నోట్ పాయింట్, beta of market will always be equal to 1. Beta of risk free securities will always be equal to 0. ఇక్కడ వరకు ఏం కంప్లీట్ అయిందమ్మా? బీటా. సో ఒకసారి చెప్పండి, బీటా ఫార్ములా ఏంటి? పర్సంటేజ్ చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. ఆఫ్టర్ దట్ బీటా ఆఫ్ మార్కెట్ విల్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు వాట్? 1. బీటా ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ విల్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు వాట్? 0. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకుందాం అమ్మ. బట్ ఆ కాన్సెప్ట్ కన్నా ముందు ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి. ఓకే? సో ఆవేశంలో వెంటనే చెప్పొద్దమ్మా, కొంచెం కూల్గా ఏంటి ఒక 30 seconds ఆలోచించుకుని అప్పుడు. సో రూపీస్ అండ్ చాక్లెట్స్ అని గుర్తొస్తుందా? గుర్తొచ్చినా మర్చిపోండి. ఓకే? సో రూపీస్ అండ్ చాక్లెట్స్, ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వాట్? రూపీస్ అండ్ చాక్లెట్స్ అనమాట. ఇప్పుడు నేను చాలా మంచోడినమ్మా, మీరు నాకు ఏమని ఇవ్వకపోయినా 0 రూపీస్కి ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 5 చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ ఇస్తానమ్మా? 5 చాక్లెట్స్. అట్లా కాదు, ఇఫ్ ఎట్ ఆల్ యూ గివ్ మీ 1 రూపీ, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 12 చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ అమ్మ ప్రొవైడ్ చేసేది? 12 చాక్లెట్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎట్ ఆల్ యూ గివ్ మీ 2 రూపీస్, ఎన్ని చాక్లెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అనలైజ్ చేసి నాకు చెప్పండి.
24 రాంగ్ అమ్మా. సో 19 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మన 19 ఎందుకు ఏంటని చెప్పి డీటెయిల్గా చూద్దాం. దాని నుంచి మెల్లగా ఏంటమ్మా మన కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతాం అనమాట. ఓకే, ఉన్నాయమ్మా కాయిన్స్ ఉన్నాయి నీ దగ్గర? 2 కాయిన్స్ ఉన్నాయి ఎవరి దగ్గర? ఇవి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు స్టోరీ చూడనమ్మా జాగ్రత్తగా. ఎవరైతే 24 చెప్పారో వాళ్ళు ఏంటి మెల్లగా 19కి ట్యూన్ అవ్వాలి. అది ఎందుకనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ ఏంటమ్మా మనకు నార్మల్లీ మనీ ఏమి ఇవ్వట్లా మనోడు. సో మనీ ఏమి ఇవ్వకపోయినా నేను మంచోడిని కాబట్టి నా మంచితనంతో ఎన్ని చాక్లెట్స్ ప్రొవైడ్ చేస్తానని చెప్పానమ్మా? 5 చాక్లెట్స్. సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు గివ్ హిమ్ 5 చాక్లెట్స్. సో దట్స్ వై మనోడికి ఏంటమ్మా 5 చాక్లెట్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నా, బట్ వితౌట్ టేకింగ్ ఎనీ మనీ. ఏమైనా మనీ ఏమైనా తీసుకున్నానా? నో. బట్ కమింగ్ టు ద నెక్స్ట్ కేస్ ఎట్లా ఉంది సార్ అంటే, ఇఫ్ ఎట్ ఆల్ 1 రూపీ కనుక మనం నాకు ప్రొవైడ్ చేస్తే, ఆ 1 రూపీకి ఐఎమ్ గోయింగ్ టు గివ్ హిమ్ హౌ మెనీ చాక్లెట్స్? టోటల్ 12 చాక్లెట్స్. బట్ 12 చాక్లెట్స్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఆల్రెడీ 5 చాక్లెట్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా ఎన్ని చాక్లెట్స్ ఇస్తే సరిపోతుందమ్మా? 7 చాక్లెట్స్. సో దట్స్ వై నేను ప్రామిస్ చేసినట్టే ఎన్ని చాక్లెట్స్ ప్రొవైడ్ చేస్తున్నామా? 7 చాక్లెట్స్. యాజ్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ ద సమ్మరీ ఆఫ్ ద స్టోరీ ఈజ్, రెండు మిక్స్ చేద్దాం. సమ్మరీ ఆఫ్ ద స్టోరీ ఈజ్, ఇక్కడ మనోడు నాకు 1 రూపీ ప్రొవైడ్ చేయడం వల్ల టోటల్ ఎన్ని చాక్లెట్స్ లాక్ అయిపోయినాయి అమ్మ? ఇక్కడ 12 చాక్లెట్స్. బట్ ఏమని ఇవ్వకపోయినా 5 చాక్లెట్స్ నేను ఇస్తాను కాబట్టి, కెన్ యూ టెల్ మీ ద వర్త్ ఆఫ్ దిస్ 1 రూపీ? 1 రూపీకి వర్త్ ఎన్ని చాక్లెట్స్ అని చెప్పాలి? 12 చాక్లెట్సా 7 చాక్లెట్సా? 7 జేబులో పెట్టుకున్నామా? లేదు కదా. సో ఎన్ని చాక్లెట్స్ అమ్మా? 7 చాక్లెట్స్. బికాజ్ ఎక్స్ట్రా 1 రూపీ ఈజ్ గివింగ్ హిమ్ హౌ మెనీ చాక్లెట్స్? 7 చాక్లెట్స్. సో అదే అక్కడ నోట్ చేసుకుందాం. 1 రూపీ ఇంక్రీజ్ అవడం వల్ల 7 చాక్లెట్స్ ఆర్ ఇంక్రీజింగ్. అంటే వీ నీడ్ టు లింక్ ద 1 రూపీ విత్ హౌ మెనీ చాక్లెట్స్? 7 చాక్లెట్స్. ఇంక అయిపోయిందమ్మా, స్టోరీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకొక 1 రూపీ మనోడు నాకు ప్రొవైడ్ చేస్తే, ఇందాకే డిస్కస్ చేసాం ఇక్కడ 1 రూపీకి వర్త్ ఎన్ని చాక్లెట్స్ అని డిస్కస్ చేసుకున్నామమ్మా మనం? 7 చాక్లెట్స్. సో దట్స్ వై ఎక్స్ట్రా ఎన్ని చాక్లెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు? 7 చాక్లెట్స్. అలాగే ఇంకొక చేయలేదు కాబట్టి ఇదే ఇంకొక చేయ అనుకుంటే ఇదేంటమ్మా? 7 చాక్లెట్. టోటల్ యాడ్ చేసుకోండి. 5 చాక్లెట్స్, ఆఫ్టర్ దట్ 7 చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 12 చాక్లెట్స్. లాస్ట్లో మళ్ళీ ఏంటమ్మా ఇక్కడ 7 చాక్లెట్స్. టోటల్ 5 + 7 + 7 టోటల్ ఎన్ని చాక్లెట్స్ అవుతాయమ్మా? 19 చాక్లెట్. సో దట్స్ వై కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నాట్ 24 చాక్లెట్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? 19 చాక్లెట్. బికాజ్ 1 రూపీకి వర్త్ 12 చాక్లెట్స్ కాదు, 24 అవ్వడానికి 1 రూపీకి వర్త్ ఎన్ని చాక్లెట్స్ అమ్మా? 7 చాక్లెట్స్. ఇప్పుడు ఈ 19 చాక్లెట్స్ని పద్ధతిగా ఏంటమ్మా మన ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఏంటమ్మా మనం ట్రై చేసుకుందాం. ఓకేనా? సో ఓకేనా, కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అది ఎట్లానో ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ 0 రూపీస్ అనుకోండి అమ్మా, ఎన్ని చాక్లెట్స్ వస్తాయి మనోడికి? జనరల్లీ 5 చాక్లెట్స్ వస్తాయి. అట్లా కాదు సార్, 1 రూపీ అనుకోండి, 5 చాక్లెట్స్ ప్లస్ ఎక్స్ట్రా ఎన్ని చాక్లెట్స్ వస్తాయమ్మా? 7 చాక్లెట్స్. లెఫ్ట్ హ్యాండ్లో 5 చాక్లెట్స్, రైట్ హ్యాండ్లో ఏంటమ్మా 7 చాక్లెట్స్ చూసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎన్ని చాక్లెట్స్ వచ్చేస్తాయమ్మా? 12 చాక్లెట్స్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే 2 రూపీస్ ప్రొవైడ్ చేశాం. ఆ 2 రూపీస్ కేసులో ఏమైపోతుంది సార్ అంటే 5 చాక్లెట్స్ విల్ రిమైన్ వాట్? యాజ్ యూజువల్. దిస్ టైమ్ 7 చాక్లెట్స్ ఈస్ ద వర్త్ ఫర్ ద 1 రూపీ. బట్ మనం నాకు ఇచ్చింది 1 రూపీయా 2 రూపీసా? 2 రూపీస్. దట్స్ వై 2 రూపీస్ ఇంటూ 7 చాక్లెట్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తామో మనకి? 7 2s are 14. అంటే మనోడు రైట్ హ్యాండ్లో, నా లెఫ్ట్ హ్యాండ్లో, రెండు కలుపుకుంటే ఏంటి? 14. ఎలాగో మనోడు లెఫ్ట్ హ్యాండ్లో ఎంత ఉన్నాయి? 5. మొత్తం యాడ్ చేసుకుంటే ఎన్ని చాక్లెట్స్ అమ్మా? 19 చాక్లెట్స్. బట్ ఈ రూపీస్ చాక్లెట్స్ స్టోరీని వీఆర్ గోయింగ్ టు మాడిఫైడ్ విత్ న్యూ టర్మినాలజీ దట్ ఈస్ బీటా, అండ్ ఆఫ్టర్ దట్ ఏంటమ్మా? రిటర్న్. హియర్ బై రూపీస్ అంటే రూపీస్ కాదమ్మా, రూపీస్ అంటే ఏంటి? బీటా. చాక్లెట్స్ అంటే చాక్లెట్స్ కాదు, చాక్లెట్స్ అంటే ఏంటమ్మా? రిటర్న్. అది ఎట్లా అనేది ఒకసారి చూద్దాం. సపోజ్ మనోడి దగ్గర ఏంటి ఒక 1 crore రూపీస్ ఉన్నాయి, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్, బట్ రిస్క్ ఉండొద్దు అని చెప్తున్నాడు. నేను చదువు మీద ఫోకస్ చేస్తాను సార్, చదువు తప్పించి నాకేమీ తెలియదు, నాకు రిస్క్ ఉండొద్దు అంటే నేను ఏం చెప్తా? ఎక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్తాను? రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తా. మరి రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను అంటే మ్యాచ్ అవుతుందో లేదో చూడండి అమ్మా. బీటా విల్ బీ ఈక్వల్ టు వాట్? 0. మరి బీటా 0 అంటున్నాం, రిస్క్ ఉండదు కాబట్టి జనరల్లీ ఈ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్లో రిటర్న్ అనేది హయ్యర్ ఉంటుందా లోవర్ ఉంటుందా? లోవర్.
దట్స్ వై అక్కడ 5 వస్తుంది అని చెప్తున్నా. బట్ 5 అంటే ఏంటి? 5 చాక్లెట్సా? నో. 5 అంటే ఏంటమ్మా? 5%. అంటే 5% రిటర్న్ క్యాన్ బి ఎర్న్ ఇన్వెస్టింగ్ ఇన్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్. అట్లా కాదు, ఇంకొంచెం ఫర్దర్గా వెళ్తే మనోడు ఏంటి, సార్ లేదు సార్ నేను రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాను, నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను అన్నాడు. బట్ ఒకేసారి రిలయన్స్లోనో టాటాలోనో ఇన్వెస్ట్ చేయొద్దురా బాబు, మొత్తం ఒకేసారి లాస్ వస్తే మొత్తానికి నీ ఇన్వెస్ట్మెంట్ పోతుంది, బెటర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పా. ఎక్కడ ఇన్వెస్ట్ చేయమన్నా? మార్కెట్. మార్కెట్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎర్రగడ్డ మార్కెట్, భరత్నార్ మార్కెట్ కాదు, ఏంటమ్మా? నిఫ్టీ ఆర్ ఎల్స్ సెన్సెక్స్. సో సి ఇక్కడ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బీటా ఎంత ఉంటుందమ్మా? నార్మల్లీ మనకి 1. అండ్ అక్కడ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ అనేది పెరుగుతుంది. దట్స్ వై విల్ ఎక్స్పెక్ట్ వాట్? మోర్ రిటర్న్. మరి ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? 12 చాక్లెట్స్ అంటే 12 చాక్లెట్స్ కదమ్మా, 12%. అంటే ఎలాగైతే 1 రూపీ ఇంక్రీజ్ అయితే 7 చాక్లెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయో, సిమిలర్లీ ఇక్కడ 1 బీటా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందమ్మా? 7% ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజ్డ్. అంటే 1 రూపీకి 7 చాక్లెట్స్ లాగా 1 యూనిట్ ఆఫ్ బీటాకి ఎంత పర్సంటేజ్ అమ్మా? 7%. అలాగే ఇప్పుడు మనోడు ఏంటి, ఇంకా రిస్క్ తీసుకుంటాను సార్ అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్పానంటే రిలయన్స్. మరి రిలయన్స్ బీటా ఎంత ఉంది అనుకున్నామమ్మా మనం? 2. మరి 2 బీటా అయితే రిలయన్స్ కేసులో ఎంత ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. సేమ్ స్టోరీ, బట్ 19 చాక్లెట్స్ కాకుండా మనకేమొస్తామా? 19%. లేదు సార్ మళ్ళీ డీటెయిల్గా చెప్పండి అంటే ఇక్కడ బీటా 0 అనుకోండి అమ్మా, ఆటోమేటికల్లీ మీకు ఎంత పర్సంటేజ్ వస్తుంది? 5%. లేదు సార్ నేను బీటా అనేది 1 మెయింటైన్ చేస్తానంటే ఫైన్, మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తున్నా. బట్ 1 బీటా బేర్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఎంత పర్సంటేజ్ వస్తుంది? 7%. అంటే సింప్లీ హియర్ వీ నీడ్ టు కన్సిడర్ 1 into 7%, దట్ ఈస్ ఈక్వల్ టు 12 చాక్లెట్స్ ప్లేస్లో మీకు ఏమొస్తామా? 12% వస్తుంది. అలాగా సార్ ఇంకా రిస్క్ నేను తీసుకుంటాను అనుకుంటే రిలయన్స్లో ఇన్వెస్ట్ చేయరా బాబు అన్న, వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2, అక్కడ 5% నువ్వు ఏ రిస్క్ తీసుకోపోయినా వస్తుంది. అండ్ అలాంగ్ విత్ దట్ ఇక్కడ 2 యూనిట్స్ ఇంటూ ఎంత పర్సంటేజ్ అమ్మా? 7%. దట్ ఈస్ ఈక్వల్ టు 19 చాక్లెట్స్ ప్లేస్లో నీకు ఎంత పర్సంటేజ్ వస్తుందమ్మా? 19% వస్తుంది. అర్థమవుతుందా? సేమ్ ఇదే స్టోరీ. దీన్ని ఏమంటామంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ రిలయన్స్ షేర్స్ అంటాం. అంటే రిలయన్స్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత వస్తుంది? 19%. దీన్ని ఇప్పుడు మనం ఫార్ములాలోకి కన్వర్ట్ చేద్దాం. చెప్పడమా ఈ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎలా వచ్చింది? 5%. అంటే మనం లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న చాక్లెట్స్ లాగా దాన్ని మనం ఎట్లా ట్రీట్ చేస్తాం? ఆర్ఎఫ్, రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. నువ్వు ఏ రిస్క్ తీసుకోకపోయినా నీకు వచ్చే రిటర్న్ అది ఆర్ఎఫ్ అంటాం. ప్లస్ 1, 2 అంటున్నాం. ఏంటి 1, 2? బీటా. బీటా అంటే రిలేషన్షిప్ బిట్వీన్ సెక్యూరిటీ అండ్ రిటర్న్, ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ ఇంటూ 7%. వాట్ ఈస్ దిస్ 7%? 12% మైనస్ 5%. 12% ఏంటి మన స్టోరీలో? ఆర్ఎం, మార్కెట్ రిటర్న్. 5% ఏంటి మన స్టోరీలో? ఆర్ఎఫ్, రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ. చెప్పండి ఏంటి ఫార్ములా? ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్. ఇదే మనకి ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అవుతుంది. వై కాస్ట్ ఆఫ్ ఈక్విటీ? ఇక్కడ మనకి రిటర్న్ అంటున్నాము అంటే ఆటోమేటికల్లీ కంపెనీకి ఏమవుతుందమ్మా? కాస్ట్. దిస్ ఈస్ ద 4th ఫార్ములా ఫర్ వాట్? కే. ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ డివిడెండ్ ఆర్ గ్రోత్ ఆర్ ప్రైస్. ఇట్ ఈస్ సంథింగ్ వేర్ వి క్యాల్కులేట్ కేఈ బేస్డ్ ఆన్ ద ఆర్ఎఫ్ అండ్ ఆర్ఎం. మార్కెట్లో ఎంత వస్తుంది, నాకెంత ఇస్తావు అని చెప్పి అడిగినట్టు. ఓకేనా? ఎంత పర్సంటేజ్ అమ్మా? 19%. దానికి ఫార్ములా ఏంటి? ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. దీన్నే మనం ఏమంటామంటే సిఏపిఎం మోడల్ అంటాం. అంటే క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్. ఇప్పుడు ఇది నీట్గా మనం నోట్ చేసుకుందాం. సో నోట్ చేయండి అమ్మా. సిఏపిఎం 4th ఫార్ములా సిఏపిఎం capital asset pricing model. Capital asset pricing model.
అండ్ దానిలో నేను నోట్ చేసుకుని సెంటర్లో ఏంటమ్మా బీటా, ఆఫ్టర్ దట్ రిటర్న్. సో పేజీకి సెంటర్లో నోట్ చేసుకోండి. ఫస్ట్ నాకు ఏ రిస్క్ వద్దనుకుంటే ఇన్వెస్ట్ ఇన్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, అట్లా వేర్ బీటా విల్ బీ ఈక్వల్ టు 0. నీకు ఏ రిస్క్ ఉండదు. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఎంత వస్తుంది? 5%. లేదు సార్ నేను రిస్క్ తీసుకుంటాను అంటే ఇన్వెస్ట్ ఇన్ మార్కెట్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ వేర్ ద బీటా విల్ బీ ఈక్వల్ టు వాట్? 1. రిస్క్ తీసుకుంటున్నాం కాబట్టి రిటర్న్ విల్ ఆల్సో బీ ఇంక్రీస్డ్. సో ఇక్కడ 1 బీటా ఇంక్రీజ్ అవడం వల్ల 7% ఈజ్ గోయింగ్ టు బీ ఇంక్రీస్డ్. దట్ ఈస్ increase in 1 unit of beta leads to increase in 7% of the return. Increase in 7% of the return. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటమ్మా? రిలయన్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. సో రిలయన్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దేర్ ద బీటా ఈజ్ 2 అండ్ ఆఫ్టర్ దట్ రిటర్న్ ఎంత అనేది మనకు తెలియదు. దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. మనది ఎట్లా వస్తామో నార్మల్లీ చూద్దాం. సో ఇక్కడ 7% ఉంది కదా ఇందాక, అదేంటమ్మా 12% మైనస్ 5%, విచ్ ఈస్ నథింగ్ బట్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. సో ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ని వి కాల్ యాజ్ మార్కెట్ రిస్క్ ప్రీమియం. గుర్తొస్తున్నాయి అమ్మాయి వర్డింగ్స్? మార్కెట్ రిస్క్ ప్రీమియం అనే పేరు ఎందుకు వచ్చింది? నువ్వు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు బేర్ వాట్? రిస్క్. 1 యూనిట్ పెరుగుతుంది బీటా, నో డౌట్. బట్ దానివల్ల నీకేమొస్తుంది? ప్రీమియం వస్తుంది. అంతేగాని పిక్చర్లో కాదు కదమ్మా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. మోర్ రిస్క్ మోర్ రిటర్న్. ఆ 7%ని మనం ఏమంటాం? మార్కెట్ రిస్క్ ప్రీమియం అంటాం. అండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా మనకి కంటిన్యూ చేసుకుంటే, ఇఫ్ బీటా ఈజ్ 0 యుల్ గెట్ హౌ మచ్? 5%. If beta is 1, in addition to that 5%, you'll get the premium of 7%. 1 unit into 7%, you'll get 12%. If beta is 2, 5% plus 2 into 7% will get how much? 19% per annum. Expected return of security 19%. RF ప్లస్ 2 ఏంటమ్మా? బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఇదే మనకి ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ. అయిపోయిందా? ఇక్కడతో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ సమాప్తం. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేసాం? D1 బై P0. సెకండ్ ఫార్ములా ఏంటి? D1 ప్లస్ P1 మైనస్ P0 డివైడెడ్ బై P0. థర్డ్ ఫార్ములా ఏంటి? D1 డివైడెడ్ బై P0 ప్లస్ G. ఆఫ్టర్ దట్ ఫోర్త్ వన్ ఏంటి? RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RM. ఆఫ్టర్ దట్ సింప్లీ ఇంకా 2 కాన్సెప్ట్స్ చెప్పుకుంటే ఇంకా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అయిపోతుందమ్మా. ఏంటది? కాస్ట్ ఆఫ్ రీటెండర్ని జస్ట్ 5 to 10 minutes అంతే. అది అయిపోయిన తర్వాత కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో మెయిన్ ఫార్ములా ఉంటుంది, లాస్ట్ ఫార్ములా. సో అది కూడా చెప్పేసుకుంటే మోస్ట్లీ ఏంటి ఈరోజు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంప్లీట్ అయిపోతుంది. సో నోట్ చేసుకోండి. ఇప్పుడు సైడింగ్ కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్
ఓపెన్ చేసుకో. కేఆర్ కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ కేఆర్. కేఆర్ అంటే ఏమీ లేదమ్మా, రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎవరి ప్రాపర్టీయా చెప్పండి, అక్కడే మీకు ఆన్సర్ దొరికేస్తుంది. రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎవరి ప్రాపర్టీ? కంపెనీ ప్రాపర్టీయా, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రాపర్టీ? ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ ఏంటమ్మా, అది ఒక సపరేట్ ఎంటిటీ. సో ఇప్పుడు కంపెనీలో ఏదన్నా ₹1 ₹2 వచ్చిందంటే ఎండ్ ఆఫ్ ద డే అది ఎవరిదమ్మా? ఈక్విటీ షేర్ హోల్డర్. లేదా దీన్ని కన్విన్స్ అవ్వలేదు అంటే ఇంకొకలా చూసుకుందాం. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి మనం థింకింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం జనరల్లీ రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటే. సో మార్నింగ్ స్టార్ట్ చేసుకున్నాం కదమ్మా డిస్కషన్, ఒకసారి చూసుకుంటే సో రీటైన్డ్ ఎర్నింగ్స్ చూడండి, రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటున్నాం. రీటైన్డ్ ఎర్నింగ్స్ అనేది దేనిలో పాటమ్మా? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. అంటే ఇది ఎవరి ప్రాపర్టీ? ఈక్విటీ షేర్ హోల్డర్స్. డివిడెండ్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. రీటైన్డ్ ఎర్నింగ్స్ ఈజ్ ఆల్సో ద ప్రాపర్టీ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. వాడేం డొనేషన్ ఇవ్వట్లేదు, వాడు ఏం చేస్తున్నాడు? బిజినెస్లో రీఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో దట్స్ వై సింప్లీ అదే నోట్ చేస్తాం. రీటైన్డ్ ఎర్నింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. వాడు చేసింది డొనేషన్ కాదురా బాబు, రీఇన్వెస్ట్మెంట్ అని చెప్తాం. మరి ఈక్విటీ షేర్ హోల్డర్ రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే వాడికంటూ ఒక మనసు ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ మీద ఆ మనసు ఏం కోరుకుంటుందమ్మా? ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ద ఈక్విటీ షేర్ హోల్డర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? కేఈ. దట్స్ వై యాజ్ అ ఈక్విటీ షేర్ హోల్డర్ నేను రీటైన్డ్ ఎర్నింగ్స్ నుంచి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తానమ్మా? కేఈనే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో దట్స్ వై సింప్లీ కేఆర్ ఇజ్ ఈక్వల్ టు కేఈ అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మా. దానికి ఏం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. బికాస్ రీటైన్డ్ ఎర్నింగ్స్ అన్న వెంటనే ఎవరి ప్రాపర్టీ అని చెప్పి వెళ్ళిపోవాలమ్మా? ఈక్విటీ షేర్ హోల్డర్. వాడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? కేఈ. దట్స్ వై కేఆర్ విల్ బి ఈక్వల్ టు వాట్? కే. ఓకే, సో అది నోట్ చేసుకుంటామా, జస్ట్ 2-3 లైన్స్ అంతే. రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ retained earnings is a part of earnings available to equity shareholders. Earnings available to ఈక్విటీ షేర్ హోల్డర్స్. అంటే అక్కడ అండర్లైన్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్. హెన్స్ ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. హెన్స్ ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ equity shareholders. Therefore, cost of retained earnings KR will be calculated same as cost of equity, that is bracket లో ఏంటమ్మా? K. సేమ్ కేఈ ఎట్లా అయితే ఉంటుందో అదే కేఆర్ అవుతుంది. బట్ స్టోరీలో ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కాబట్టి ట్విస్ట్ నోట్ చేసుకోండి. హవెవర్, while calculating KR, we shall ignore the excellent mind blowing ఏంటది? ఫ్లోటేషన్ కాస్ట్. Flotation cost is nothing but what? Issue expenses.
ఎందుకు ఇగ్నోర్ చేయాలి చెప్పండి? ఫ్లోటేషన్ కాస్ట్ కేఆర్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు దెర్ ఈజ్ నో నీడ్ టు ఇంకర్ ఎనీ ఫ్లోటేషన్ కాస్ట్ ఐల్ మేకింగ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ఏంటి? కంపెనీ దగ్గర డబ్బులు ఉంటాయి, దాన్ని మళ్ళీ ఏం చేస్తాడమ్మా? రిటైన్ చేస్తాడు. అసలు ఇష్యూ ఎక్స్పెన్సెస్ ఫ్లోటేషన్ కాస్ట్ పేరులోనే ఉంది. ఫ్లోటేషన్ కాస్ట్ మీన్స్ ఇష్యూ ఎక్స్పెన్స్. ఇది ఎప్పుడు ఇంకర్ అవుతామో? ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ a ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ షేర్స్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు ఇష్యూ ద ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ షేర్స్, అంటే యూ వాంట్ టు మేక్ ద ఫ్రెష్ రిలేషన్షిప్ విత్ ఎనీ న్యూ ఇన్వెస్టర్, దెన్ వీ నీడ్ టు ఇంకర్ వాట్? ఇష్యూ ఎక్స్పెన్సెస్. బట్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎప్పుడమ్మా నువ్వు పే చేసేది? నార్మల్లీ ఇంకర్ అయ్యేది, ఐ మీన్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎప్పుడు నువ్వు చేసేది? ఆల్రెడీ ప్రీవియస్ ఇన్వెస్టర్ నువ్వు రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యి వాడు ఎర్నింగ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వేం చేస్తున్నావమ్మా? రీటైన్ చేస్తున్నావు. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ ఏంటమ్మా? ఫ్లోటేషన్ కాస్ట్ హ్యాస్ టు బి కన్సిడర్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ అ ఫ్రెష్ ఇష్యూ. బట్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఈజ్ నాట్ అ ఫ్రెష్ ఇష్యూ. ఉన్న డబ్బుల్ని మనం రిటైన్ చేసుకుంటున్నాం అంతే. సో దట్స్ వై అదే నోట్ చేసుకోండమ్మా. సిన్స్ ఫ్లోటేషన్ కాస్ట్ షల్ బి ఇంకర్డ్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ. ఏదైనా కొత్త షేర్స్ న్యూ షేర్ హోల్డర్స్కి ఇష్యూ చేయాలంటే ఆ షేర్ హోల్డర్కి నువ్వు ఎవడో తెలియదు కాబట్టి కంపెనీ వాళ్ళిద్దరిని లింక్ చేయడానికి బ్రోకర్ అవసరం ఉంటాడు. వాడికి బ్రోకరేజ్ ఫీజ్ పే చేయాలి. డాక్యుమెంటేషన్, ప్రాస్పెక్టస్ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ అ ఫ్రెష్ ఇష్యూ. సో దట్స్ వై ఫ్లోటేషన్ కాస్ట్ని ఇగ్నోర్ చేయాలి. దానికోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసేసుకుందాం. సేమ్ ఒకటే ఎగ్జాంపుల్కి కేఈ అండ్ కేఆర్ ఎట్ ఎ టైం క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు అది కూడా ఏంటమ్మో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో నోట్ చేసుకోండి. ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ D1 is equal to 20 rupees. Current market price P0 is equal to 200 rupees. Flotation cost is equal to 10 rupees. Growth is equal to 10%. Calculate KE and KR. చెప్పండి ఎంతమ్మా? కేఈ 20 పాయింట్. ఓకే. కేఆర్ ఎంతమ్మా? 20%. ఎట్లా వస్తామా? నార్మల్లీ కేఈ అండ్ కేఆర్ D1 by P0 plus G. D1 by P0 plus G. Formula look like same, but treatment will be different. KE చేసేటప్పుడు you need to consider expected dividend 20 divided by 200 rupees minus flotation cost, because we need to consider the flotation cost while calculating KE. Because when you do the fresh issue, you won't get entire 200, right? 200 rupees will be raised from the investor, no doubt. But by the time it reaches the company, it will become what? 190. Plus growth is 10%. చెప్పండి ఎంత వచ్చిందమ్మా? టోటల్ ఆన్సర్ 20.52% per annum. And after that next 20 divided by 200 plus 10%. ఎంత వస్తుందమ్మా? 20% per annum. ఇట్లా స్లైడ్ డిఫరెన్స్ అనేది ఉంటుందమ్మా. ఎక్కడ కన్సిడర్ చేయాలి, ఎక్కడ ఇగ్నోర్ చేయాలి అనేది మనకు క్లారిటీ ఉండాలి అంతే. సో ఇక్కడతో ఏం కంప్లీట్ అయింది మనకి? కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. నోట్ చేసారా? ఒకే ఎగ్జాంపుల్కి వీ హ్యావ్ డిస్కస్ బోత్ కేఈ యాజ్ వెల్ యాజ్ కేఆర్. అండ్ నౌ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పుట్ సైడ్ హెడింగ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, or else we can call it as weighted average cost of capital. Cost of capital or weighted average cost of capital. గుర్తొస్తుంది ఏమన్నా? చెప్పండి. ఫార్ములా ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్
అట్లీస్ట్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాను చెప్పండి, పేరు చెప్పండి, పేరు పెట్టండి. కేఈ, కేపీ, కేపీ డాగ్ ఏదో ఒకటి అంటాం కదా. కేఓ చెప్పండి, ఫార్ములా ఏంటో కేఓకి. కేఈ ప్లస్ కేపీ ప్లస్ కేడియా, డబ్ల్యూఈ కేఈ ప్లస్ డబ్ల్యూపీ కేపీ ప్లస్ డబ్ల్యూడి కేడి. మరి ఎట్లా వస్తుంది ఏంటనేది ఒకసారి చూసుకుందామమ్మా. సో ఫార్ములా అదంతా పక్కన పెట్టేసేయండి, కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, దాని నుంచి మెల్లగా ఫార్ములాలోకి వెళ్దాం. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి సార్ అంటే సోర్స్. సపోజ్ నేనేంటమ్మా బిజినెస్ చేస్తున్నా, సో అన్నీ నచ్చేసి నాకు అన్నీ రేజ్ చేస్తున్నా. ఈక్విటీ, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఆఫ్టర్ దట్ డిబెంచర్స్. రేజ్ చేసినప్పుడు సమ్మగానే ఉంటుంది హ్యాపీగా, బట్ ఎప్పుడు పెయిన్ వస్తుందమ్మా వైల్ పేయింగ్ ద ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్. సో దట్స్ వై స్పెసిఫిక్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు KE equal to let us say 20%, KP is equal to let us say 15%, KD is equal to 10% అనుకుందాం. ఇదేంటమ్మా నార్మల్లీ స్పెసిఫిక్ కాస్ట్. అంటే స్పెసిఫిక్ కాస్ట్ అంటే ఏం లేదు, నేను 100 రూపీస్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి రైజ్ చేస్తే ఐ నీడ్ టు ఇంకర్ హౌ మచ్ 20%. ఇప్పుడు 100 రూపీస్ ఈజ్ రైజ్డ్ ఫ్రమ్ ద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, ఐ నీడ్ టు ఇంకర్ హౌ మచ్ 15%. అదే 100 రూపీస్ డెట్ హోల్డర్స్ అయితే 10%. అది దాని మీనింగ్. అంత బాగానే ఉంది సార్, మరి ఎంత వాల్యూ రైజ్ చేస్తారో చెప్పండి అంటే సే value of investment is equal to value of investment I have raised is 20 lakhs అనుకుందాం. ఆఫ్టర్ దట్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇట్ ఈస్ 12 lakhs అనుకుందాం. డిబెంచర్స్ ఇట్ ఈస్ 18 lakhs అనుకుంటే టోటల్ ఎంత ఉందమ్మా నార్మల్ ఇక్కడ మనకి 50 lakhs. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మీరు నాకు చీప్గా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇట్లా సపరేట్గా చెప్పకూడదమ్మా. యూ హ్యావ్ టు టెల్ మీ ద కాస్ట్ ఆఫ్ టోటల్ క్యాపిటల్. అంటే టోటల్ క్యాపిటల్ ఉంది కదా 50 lakhs, ఆ టోటల్ క్యాపిటల్ 50 lakhsకి యూ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ కాస్ట్. సో ట్రై టు టెల్ మీ కాస్ట్ ఆఫ్ టోటల్ క్యాపిటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్లో చెప్పండి. ఒక లేమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఎంత అమౌంట్ మనం పే చేయాల్సి వస్తుందో ట్రై టు టెల్ మీ ద ఆబ్లిగేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ రూపీస్. చెప్పండి ఎంత వస్తుంది అమౌంట్? 7,60,000. 7,60,000 ఎట్లమ్మా? 20 lakhsకి ఐ నీడ్ టు ఇంకర్ హౌ మచ్ 20%, 12 lakhsకి ఐ నీడ్ టు ఇంకర్ 15%, 18 lakhsకి ఐ నీడ్ టు ఇంకర్ 10%. దట్ ఈస్ ఈక్వల్ టు చెప్పండి ఎంత వస్తుంది మనకి? 20 lakhs, 12 lakhs, 18 lakhs ఇదంతా అడ్జస్ట్ చేసుకుంటే ఎంతమ్మా? 7,60,000. That 7,60,000 is framed in terms of what? Rupees. ఆ రూపీస్ని మీరు నాకు పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసి చెప్పండి. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పర్సంటేజ్ పర్ యానం ఇజ్ ఈక్వల్ టు, ఇదంతా కూడా పర్ యానం అమ్మ, బికాస్ స్పెసిఫిక్ కాస్ట్ అన్ని కూడా పర్ యానంకి వచ్చి ఉంటాయి. చెప్పండి ఎంత వస్తుంది ఆన్సర్ మనకి? 15.2%. ఎట్లా? 7,60,000 డివైడెడ్ బై వాట్ ఈస్ ద టోటల్ క్యాపిటల్ అమ్మ? 50 lakhs. దట్ ఈస్ ఈక్వల్ టు చెప్పండి ఎంత వస్తుంది ఆన్సర్? 15.2% per annum. This is how we calculate what? Cost of capital percentage per annum. ఇది మనకు స్టోరీ అనమాట. ఇప్పుడు ఈ స్టోరీని వీ నీడ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ వాట్? ఫార్ములా. మరి ఫార్ములాలోకి ఎట్లా కన్వర్ట్ చేసుకుంటామో ఒకసారి చూసుకుందాం. 7,60,000 డివైడెడ్ బై 50 lakhs. 7,60,000 ఎట్లా వచ్చిందమ్మా మనకి? 20 lakhs ఇంటూ 20% ప్లస్ 12 lakh into 15% plus 18 lakhs into 10%, whole divided by ఎంతమ్మా? 50 lakhs. అంతే కదా మనం చేయాల్సింది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం చేయాలి? 20 lakhs divided by 50 lakhs into 20% plus 12 lakhs divided by 50 lakhs into 15% plus 18 lakhs divided by 50 lakhs into 10%. అంతే కదా. అంటే నేను చేసింది ఏం లేదు, 50 lakhs ఏదైతే ఉందో దాన్ని 3 కాంపోనెంట్స్కి ఏం చేశానమ్మా? స్ప్లిట్ చేశాను, అంతకుమించి ఏం లేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పడమ్మా ఇక్కడ ఎంత ఆన్సర్ వస్తుందో మనకి? 20 lakhs by 50 lakhs అంటే ఇస్ నథింగ్ బట్ వాట్? 0.4. ఆ 0.4ని వి కాల్ యాజ్ డబ్ల్యూఈ.
అంటే వెయిట్ ఆఫ్ ఈక్విటీ. అంటే దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి, 50 lakhsలో 20 lakhs ఇస్ కాంట్రిబ్యూటెడ్ బై ఈక్విటీ. అంటే 1 రూపీలో ఎంత కాంట్రిబ్యూట్ చేసినట్టమ్మా 0.4 ఇంటూ 20% అంటే నథింగ్ బట్ ఏంటమ్మా కే. నెక్స్ట్ 12 lakhs డివైడెడ్ బై 50 lakhs అంటే నీకు ఎంత వస్తుందమ్మా నార్మల్లీ 12 lakhs బై 50 lakhs 0.24. అదేమవుతుంది మనకి డబ్ల్యూపీ అంటే వెయిట్ ఆఫ్ అ ప్రిఫరెన్స్ ఇంటూ 15% అంటే ఏంటమ్మా కేపీ. కేపీ అంటే ఏంటి, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఆఫ్టర్ దట్ 18 lakhs బై 50 lakhs యూ గెట్ 0.36 ఏమొస్తామా డబ్ల్యూడి ఇంటూ 10% విచ్ ఇస్ నథింగ్ బట్ కేడి. లైక్ దిస్ వీ నీడ్ టు క్యాల్కులేట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అంతేగాని కేఈ ప్లస్ కేపీ ప్లస్ కేడి అని తీసుకోకూడదమ్మా, ఎక్కువ వచ్చేస్తుంది ఆన్సర్. నువ్వు ఏం తీసుకోవాలి, యావరేజ్ చేయాలి. అంటే మనకు తెలియకుండానే ఏ యావరేజ్ చేస్తాం, సింపుల్ యావరేజా వెయిటెడ్ యావరేజా, వెయిటెడ్ యావరేజ్. ఓకేనా. సో వెయిటెడ్ యావరేజ్ దానికి ప్రూఫ్ ఇదే అమ్మ, డబ్ల్యూఈకేఈ ప్లస్ డబ్ల్యూపీ కేపీ ప్లస్ డబ్ల్యూడి కేడి. బట్ స్టార్టింగే వెయిటెడ్ యావరేజ్, అక్కడ నుంచి థింకింగ్ స్టార్ట్ చేయాలి మనం. ఒక లేమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్. ఆఫ్టర్ దట్ మీ చేతే నేను పర్సంటేజ్ చెప్పించా, తర్వాత మెల్లగా చేసుకుంటూ వెళ్తే బై మిస్టేక్ ఏమొచ్చేసింది నీకు, వెయిటెడ్ యావరేజ్ వచ్చింది లాస్ట్లో, డబ్ల్యూఈకేఈ ప్లస్ డబ్ల్యూపీకేపీ ప్లస్ డబ్ల్యూడికేడి. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ వాట్, కేఓ పర్సంటేజ్ పర్. ఇంతటితో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ సమాప్తం. బట్ కాకపోతే ఇంకొక క్లారిటీ మీరు మెయింటైన్ చేయాల్సింది, వాల్యూ కెన్ బి ఆఫ్ 2 types. ఐదర్ ఇట్ కెన్ బి వాట్ బుక్ వాల్యూ ఆర్ ఎల్స్ ఇట్ కెన్ బి ద మార్కెట్ వాల్యూ. అంతే కదా, చిన్నప్పుడు అవేంటి ఇల్లుస్ట్రేషన్స్ చేస్తుంటాం, కేఓ యూజింగ్ బుక్ వాల్యూ వెయిట్స్, మార్కెట్ వాల్యూ వెయిట్స్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు అంతా డీటెయిల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కేఓ ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. బట్ బుక్ వాల్యూ మార్కెట్ వాల్యూ బోత్ ఆర్ సేమా, బోత్ ఆర్ నాట్ సేమా, బోత్ ఆర్ నాట్ సేమ్. సపోజ్ ఆ ప్రొజెక్టర్ ఉంది, ఆ ప్రొజెక్టర్ ఎవరి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉంటుంది, లక్ష్య బుక్స్ ఆఫ్ అకౌంట్స్. లక్ష్య బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంత ఉండొచ్చు సార్ అంటే, మేబీ అది కాస్ట్ 50,000 అనుకుందాం, మైనస్ డెప్రిషియేషన్ 20,000 అయితే బ్యాలెన్స్ ఎంతమ్మా 30,000. ఇది బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉన్న వాల్యూ 30,000. బట్ మన ప్రవీణ్ ఏం చేద్దాం అనుకున్నాడంటే, ఎర్రగడ్డ మార్కెట్ ఉంటుంది కాబట్టి ఈరోజు సరదాగా ఏంటి 12 o'clockకి పీక్కి వెళ్ళిపోయి మార్కెట్లో సేల్ చేయాలనుకుంటున్నాడు. ఎర్రగడ్డ మార్కెట్లో సేల్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్ 30,000 రావాలని రూల్ ఉందా, నో. అంటే వాళ్ళతో చెప్తాడు అట్లా, ఇట్లా లక్ష బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో 30,000 ఉంది, నాకు 30,000 ఏమని చెప్పి, నో. మేబీ మోర్ దాన్ 30,000 రావచ్చు, లెస్ దాన్ 30,000 రావచ్చు. ఇఫ్ అట్ ఆల్ 20,000కే సేల్ చేస్తున్నాడు అంటే దట్ 20,000 విల్ బికమ్ వాట్, ఎర్రగడ్డ మార్కెట్ వాల్యూ. దాన్ని ఏమంటామమ్మా, మార్కెట్ వాల్యూ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బుక్ వాల్యూ అండ్ మార్కెట్ వాల్యూ. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉన్న వాల్యూ ఏంటి, బుక్ వాల్యూ. మార్కెట్లో ఉన్న వాల్యూ ఏంటమ్మా, మార్కెట్ వాల్యూ. కొంచెం సర్కాస్టిక్గా అనిపించినా కానీ ఇది కరెక్ట్. ఓకేనా, నోట్ కర్తే, నోట్ कीजिए. It can be book value or market value. అయిపోయిందా? సో ఇక్కడ వరకు ఏం కంప్లీట్ అయిందమ్మా, టైం వాల్యూ ఆఫ్ మనీ. ఆఫ్టర్ దట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో ఓకేనా, సో మొన్న టైం వాల్యూ ఆఫ్ మనీ అయింది కదా, సో నిన్న ఈరోజు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో జస్ట్ 2 daysలో చెప్పుకున్నా కానీ ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏంటమ్మో మనం కవర్ చేసుకున్నాం. సో ఒకసారి అవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి, నెక్స్ట్ చాప్టర్కి యూజ్ అవుతాయి. ఆఫ్టర్ దట్ టుమారో విల్ క్లోజ్ ఐఆర్ఆర్. జస్ట్ ఒక్క క్లాస్లో ఏంటమ్మా క్లోజ్ చేసుకుంటాం. మేబీ ఇంటర్లో అయితే మేబీ 2-3 classes అట్లా తీసుకోవచ్చు, బట్ జస్ట్ 2 hours ఏంటమ్మా క్లోజ్ చేసి పడేస్తాం. ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో విల్ స్టార్ట్ మెయిన్ చాప్టర్. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బాయ్. ఓ 5 minutes బయట ఉంటా, ఏ చిన్న డౌట్ ఉన్నా అడిగి క్లారిఫై చేసుకోండి.